హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేను ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుచున్నాను. మీరంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రాలు. మహిమ కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. కృప కలిగినటువంటి దేవుడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ సన్నిధి నా మీద కుమ్మరిస్తున్నందుకు వందనాలు. మరి అనే వాక్యాన్ని రిసీవ్ చేసుకోవటానికి మన హృదయాల్ని మనం సిద్ధపరచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు. ప్రేమ కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. జీవాధిపతి నీకే స్తోత్రాలు. అద్భుతములు ఆశ్చర్యములు చేయువాడా నీకే స్తోత్రాలు. కృప చూపేటువంటి వాడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. మహోన్నతుడా నీకే స్తోత్రం. జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. జీవాధిపతి నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ లోకంలో మనకి దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే చాలామంది ఖచ్చితంగా వారికి శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు చాలామంది ఫోన్ చేసి చెప్పేటువంటి విషయం ఏంటంటే, బ్రదర్ మేము చాలా శోధనలో ఉన్నాము, సమస్యల్లో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము, దయచేసి మా కొరకు ప్రార్థించండి అని చెప్పి చాలామంది చెప్తుంటుంటారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మనం చదువుకుని ఈరోజు వాక్యపు వెలుగులో ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదువుకుని ఈరోజు మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట అంటే యేసుప్రభువు వారు చెప్పారు. మనం కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థించమన్నది. మనలో చాలామంది పలికేటువంటి మాట ఏంటంటే, మేము శోధనలో ఉన్నాము, దయచేసి మా కొరకు ప్రార్థించండి. అంటే ఎందుకని ప్రార్థించమంటారు? ఇక్కడ శోధన నుంచి తప్పించబడాలని, శోధన నుంచి విడిపించబడాలని, సమస్య నుంచి విడిపించబడాలని ప్రార్థన చేయమంటున్నారు. మనం కూడా అలాగే ప్రార్థన చేస్తాం. దేవా నన్ను ఈ శోధన నుంచి విడిపించు, దేవా ఈ సమస్య నుంచి విడిపించు, దేవా ఈ అప్పు నుంచి విడిపించు, దేవా ఈ రోగం నుంచి విడిపించు. ఇలాగా ప్రతి వారికి ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, వారికి ఉన్నటువంటి శ్రమ నుంచి, ఇబ్బంది నుంచి బయటపడాలని చెప్పేసి. బైబిల్ గ్రంథంలో మనం కొన్ని విషయాలు మనం చూసినట్లయితే మన ఆలోచన ఎలా ఉన్నదంటే, ఈ శోధన నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనతో మనం ఉంటే, బైబిల్ గ్రంథంలో కూడా మీరు శోధన వచ్చాక ప్రార్థన చేయటం కాదు, అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాం కాదు, అసలు అనారోగ్యం రాకుండానే ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. వింటున్నారా? అనారోగ్యం రాకుండానే జాగ్రత్త పడాలి. అనారోగ్యం వచ్చిన తర్వాత అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని డబ్బులు ఖర్చు పెట్టకుండా అంటే, ఏం తింటే అనారోగ్యం అవుతుంది, ఏం చేస్తే అనారోగ్యం అవుతుంది, ఏం చేస్తే సమస్యలో ఇరుక్కుంటాం. మనం ఈ సమస్య నుంచి మనం బయటపడాలని తర్వాత బాధపడే కంటే, ఒక సామెతగా మనకి చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే అసలు చేతులే కాలకుండా చూసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఈ వచనం చదివినప్పుడు మత్తయి సువార్త 26:41 ఏదైతే ఉందో, మార్కు సువార్త 14:38లోను, లూకా సువార్త 22:40లోను ఇదే మాటలు అక్కడ రాయబడినాయి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఎవరు చేయమన్నారు? దేవుడు. నేను చేస్తానన్నది మీరు చేయాలన్నాడు. ఇక్కడ మనకు అదే సమస్య వచ్చింది. ప్రతి వారు కూడా అందరినీ ప్రార్థన చేయండి అడుగుతాయి. ఎందుకంటే మేము శోధనలో ఉన్నాం, శ్రమలో ఉన్నాం, దాని నుంచి విడిపించబడాలని. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు నేను చూపిస్తాను. మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, శోధన వచ్చాక అనేక మంది ప్రార్థన సహాయం కోరతాం. ఒకవేళ శోధనే వస్తుంది ప్రార్థన చేస్తా అంటే మనం ఏం చేస్తాం అప్పుడు? నిజంగా ప్రార్థన చేస్తే మనకు ఒకవేళ శోధన వస్తుందని తెలిసినట్లయితే ప్రార్థన చేస్తామా? చాలామంది సాక్ష్యాలు కూడా విన్నాను. బ్రదర్, నేను దేవుని సన్నిధిలో వెంబడించడం మొదలుపెట్టాను, నేను దేవుని సన్నిధికి రావటం మొదలుపెట్టాను, నేను దేవుని సన్నిధికి ఎప్పుడైతే ఎక్కువగా ప్రార్థన చేయడం మొదలుపెట్టానో, ఎర్లీ మార్నింగ్ లేవటం మొదలుపెట్టానో, అప్పుడే నా జీవితంలో సమస్య ప్రారంభమయ్యింది అంటారు చాలామంది. వింటున్నారా? ఎప్పుడైతే నా జీవితంలో ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రారంభించానో అప్పుడే సమస్యలు ఎక్కువైపోయాయి. అప్పుడే మా ఆయన తిడతాం మొదలుపెట్టాడు, అప్పుడే మా అత్తమ్మ నన్ను తిడతాం మొదలుపెట్టింది, అప్పటి నుంచే సమస్యలు ఎక్కువయ్యాయి అని చెప్పి చాలా సాక్ష్యాలు నేను అన్నాను. వింటున్నారా? బైబిల్ గ్రంథంలో కూడా ఇలాగే సమస్య వచ్చాక ప్రార్థించమని చెప్పలేదు. కానీ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ప్రార్థిస్తే సమస్య వస్తుంది, దేవుని కొరకు నిలబడితే సమస్య వస్తుంది, దేవుని పని చేస్తే సమస్య వస్తుంది, దేవుని నామాన్ని ఘనపరిచే సమస్య వస్తుంది అని తెలిసి కూడా వాళ్ళు ఏం చేశారంటే తెలుసా? దేవుని నామాన్ని మహింపరచడానికి ముందుకెళ్ళారంట. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకి హెబ్రీ పత్రికలు మనం ఒక మాట చదువుకున్నాం. ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువారంట క్రీస్తు నిమిత్తమైనటువంటి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలని చెప్పారు మనకి. ఆయన కూడా ఏం చేయారంటే ఆనందాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన ఏం చేశారంట? అవమానాన్ని నిర్లక్ష్యం చేసి ఆనందం కొరకు మరి ఓపికతో ముందుకు వెళ్ళాడంట. ఆయన గురి వద్దకు పరిగెట్టాడంట. ఈరోజున మన గురి గమ్యం దేవుడై ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఖచ్చితంగా దాన్ని జయించుకుంటూ ముందుకెళ్తాం. ఈరోజు నేను కొంతమంది భక్తులను చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. అక్కడ బైబిల్ గ్రంథం మనకి ఏం సెలవిస్తూ ఉన్నదంటే, మీకు అందరికీ సండే స్కూల్ నుంచి తెలిసినటువంటి విషయం అవ్వచ్చు, కానీ కొంచెం మనం దీంట్లో నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉన్నది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. రాజా తాము షద్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటకు వారు ఇష్టపడలేదు, తమరు నిలవబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కరించుటే లేదు అన్నారు. మీకు అందరికీ తెలుసు, రాజుగారు ఒక శాసనం చేయించాడు. శాసనం ఏంటంటే, ఒక ప్రతిమ నిలబెట్టి అందరూ కూడా ప్రతిమకు నమస్కారం చేయాలి. సింపుల్. ఆ రాజ్యంలో ఉన్న ప్రతి వారు ఏం చేశారంటే, ఒక నమస్కారం కొట్టితే అయిపోద్దని చెప్పి బెండ్ అయిపోయారు అందరూ కూడా. ఇదే మనకు సమస్య వచ్చినప్పుడే అసలైనటువంటి భక్తి కానీ, అసలైనటువంటి దేవుని మీద ఉన్న ప్రేమ కానీ బయటపడుతుంది. సమస్య లేనప్పుడు అందరూ కూడా దేవుడు మంచిడు గొప్పడు అంటారు. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు కూడా దేవుడు గొప్పడు అని చెప్పగలగాలి. షద్రకు, మేషకు స్టోరీ మనకు సండే స్కూల్ నుంచి తెలుసు. నేను దాన్ని చదివి వివరించట్లేదు. కానీ వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే, అందరితో పాటు నమస్కారం చేస్తే అయిపోయింది, సమస్య లేదు. ఒక్క క్షణంలో లేస్తారు, వెళ్ళిపోతారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు ఎలా వచ్చారు? ఈ దేశానికి బానిసలుగా వచ్చారు. మరి అటువంటి బానిసలుగా వచ్చినటువంటి వీరు దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఆ రాజ్యంలోని గొప్ప ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, హ్యాపీ లైఫ్, బానిసలుగా వచ్చారు. కానీ ఆ దేశంలోనే వాళ్ళకి గుర్తింపు వచ్చింది. ఈ రోజున నీ జీవితంలో మరి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నావు. ఇంకా నాకు జీవితంలో హోప్లెస్ సిచ్యువేషన్ అయిపోయింది, ఇంకా నేను చేస్తున్న పని నాకు అర్థం కావట్లేదు, ఇంకా నాకు భవిష్యత్తు అనేటువంటిది ఉన్నదా అనేటువంటి పరిస్థితిలో దేవుడు నెమ్మదిగా మీకు ఒక ఆధారం చూపించి లిఫ్ట్ అవుట్ చేశాడు. జీవితం మంచిగానే సాగుతుంది, వ్యాపారం మంచిగానే సాగుతుంది, కుటుంబం మంచిగానే సాగుతుంది. సడన్గా ఒక ఉపద్రవం వచ్చి పడుతుంది. చాలామంది జీవితాల్లో జరిగేటువంటి సంఘటనలు ఇవి. అంతా బాగుంది అనుకున్నామండి, సడన్గా జీవితం అంతా తాలకిందులైపోయింది, ఊహించిన పరిణామాలు ఎదురైపోయి ఇప్పుడు మేమేం చేయాలి అంటే అదే చేస్తున్నారు వీళ్ళు. చక్కటి ఉద్యోగం, చక్కటి స్థితి, మంచి సమాజంలో పేరు, సంఘంలో పేరు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్య లేదు, జీవితం సాఫీగా వెళ్తుంది. ఇప్పుడు వచ్చి సమస్య ఇష్టపడింది ఏంటంటేనంట, దేవుడి కోసం నిలబడాలి. ఒక సమస్య ఏంటంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా నిలబడాలి. 2 సమస్యలు పడ్డాయి ఇక్కడ. దేవుడి కోసం నిలబడాలా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా నిలబడాలా? రాజుగారిని మహింపరచాలా, దేవుడిని మహింపరచాలా?
చూడండి, ఉద్యోగం ఇచ్చి మంచి స్థానం ఇచ్చి బానిసలుగా ఉన్నటువంటి వారిని చక్కటి స్థితిలోకి హెచ్చించినటువంటి రాజుగారిని మహింపరచాలా, లేకపోతే దేవుడిని నమ్ముకున్నామన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ బానిసత్వంలోకి వచ్చేసాం, దేవుడిని మహింపరచాలని సిచ్యువేషన్ ఎదురైంది. మీలో చాలామందికి సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఇటువంటి పరిస్థితులు కూడా మీరు చాలామంది వెళ్తుంటుంటారు. ఎందుకని నా జీవితం ఎలాగైందని చెప్పి మీరు చాలామంది ఆలోచన చేస్తారు. ఇక్కడ చూడండి, వీళ్ళు శద్రకు మేషకు అబేద్నెగోను వారంట హార్డ్లీ వాళ్ళ టీనేజర్స్ అనమాట. అంటే 13, 14, 15 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళందరిలో పెద్దోడు దానియేలు, ఆయనకే 15 సంవత్సరాల వయసు ఎంత ఉన్నది అప్పుడు. అటువంటి సమయంలో ఇక్కడ ఏమైందంట, విగ్రహానికి మొక్కాలా మొక్కకూడదు అనేటువంటి ఒక పెద్ద పరీక్ష వాళ్ళకి ఎదురైంది. నేను ఇక్కడ ఆలోచించింది ఏంటంటే, ఒక్కరు కాదు, వాళ్ళు ముగ్గురు ఒకే నిర్ణయం తీసుకోవాలి. ముగ్గురు కూడా ఒకే నిర్ణయం తీసుకోవాలని రూల్ లేదు అక్కడ. కానీ ఇక్కడ ముగ్గురు మాట్లాడుకున్నట్టుగా సందర్భం లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ముగ్గురు కూడా ఒకటే పని చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏంటంటే చూద్దాం మనం ఇక్కడ. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రము గలవాడై శద్రకు మేషకు అబేద్నెగోను పట్టుకుని రండని ఆజ్ఞగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజు సన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను శద్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించట్లేదని, నేను నిలబెట్టించిన బంగారం ప్రతిమను నమస్కరించట్లేదని నాకు వినబడినది, అది నిజమా? అప్పటికి ఛాన్స్ ఉన్నది. గమనించాలి, సైతాన్ గడు నీకు ఎంతవరకు ఛాన్స్ ఇస్తూ ఉంటుంటాడంటే చాలా ఛాన్సులు ఇస్తాడు. దేవుడు అంతకుమించి ఛాన్స్ ఇస్తాడు. నువ్వెంత దూరం అయిపోయినా సరే, ఎంత తప్పిపోయినా సరే, ఎంత ప్రతికూల పరిస్థితిలోకి వెళ్ళినా సరే, నీ జీవితం ఎంత సర్వనాశనం అయిపోయినా కానీ దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. చాలామంది దానికి ఇంకా అయిపోయింది నా జీవితం అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఎలిజబెత్ అని ఒక ఆవిడ ఉంటుంది, పాస్టర్ గారు భార్య, పాస్టర్ అమ్మ గారు, మంచిగా జీవితం నడుస్తూ ఉంది, దేవుడు పని చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, కానీ పిల్లలు లేరు. అందరూ అన్నారు, చూశారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెయిట్ చేశారు, కానీ ఇంకా వాళ్ళ యొక్క శరీరానికి ఉండేటువంటి సామర్థ్యం పోయిందనమాట. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటారు చాలామంది. ఇంక ఈ వయసులో అయిపోతే పెళ్ళి అయిపోతుంది, ఈ టైంలో చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటారు. ఆ టైంలో జరగదు అది. అప్పుడు అనుకుంటారు ఇంకా అయిపోయింది, ఇంకెక్కడ అవుతుంది, ఇంకా నాకెక్కడ పెళ్ళి అవుతుంది, ఇంకా నాకెక్కడ ఉద్యోగం వస్తుంది, ఇంకా నా పరిస్థితి ఎక్కడ బాగుపడుతుందని మీరు చెప్పి మీ యొక్క ఆ సామర్థ్యం ఎప్పుడైతే దాటిపోయిందో మీరు ఏమవుతారంటే హోప్లెస్ అయిపోతారు. దేవుడికి నీ సామర్థ్యంతో కానీ నీ శక్తితో కానీ ఈ లోకంలో ఉన్న పరిస్థితులు కానీ సంబంధం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్న వాక్యం మీకు అర్థమవుతున్నట్లయితే రెస్పాండ్ అవ్వాలన్నమాట. ఎందుకంటే చప్పట్లు ఎప్పుడు సౌండ్ వస్తుంది, ఒక చేతితో నేను ఎంత కొట్టినా సౌండ్ రాదు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగా ఈ యొక్క వాక్యం విత్తబడుచు ఉండగా మీ హృదయం అనే పొలంలో అది నాటబడుతున్నది అనే దానికి సూచన ఏంటంటే రెస్పాండ్ అవ్వాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇక్కడ మరి అటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఏమైంది, ఇంకా నా పరిస్థితి బాగోలేదు, అయిపోయింది, నా శరీరం అంటే ఆడవాళ్ళలో ఋతుచక్రం అనేటువంటిది 40-45కి నిలిచిపోతుంది. అంటే ఇంకా పిల్లల కనేటువంటి సామర్థ్యం అనేటువంటిది ఉండదు. అటువంటి సందర్భంలో 45 కాదు 55 కాదు, చాలా దూరం వెళ్ళిపోరాలి. అంత దూరం వెళ్ళిన వారి జీవితంలో అద్భుతం జరుగుతుందా అంటే నిజంగా మీరు ఆలోచించినట్లయితే ఈ మైండ్తో చేసిన కాల్కులేషన్కి మ్యాచ్ అవ్వదు. అందుకే దేవుడు చెప్పాడు, నేను చేసే కార్యాలు నీ కంటికి కనపడవు, నీ హృదయానికి గోచరం అంటే అర్థం కావు, నీ చెవులకి వినపడవు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నెలంతా కష్టపడితే మహా ఒక 20,000, 30,000, 50,000 జీతం వస్తుంది. దేవుడు ఎవరినన్నా నేను బ్లెస్ చేయమని చెప్పాడు అనుకోండి, ఒకే రోజు వచ్చి ఒక 5 కోట్లు ఇచ్చి వెళ్తారు. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే నీకు వస్తుంది? అందుకనే దేవుడు చెప్పాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుని కష్టార్జితం వల్లది ఏమాత్రం. కానీ మనం ఏం చేస్తాం, నేను ఉద్యోగం వేస్తాను, లేదు ఈ కంపెనీ మరి ఇంకో కంపెనీకి వెళ్ళాలి, అప్పుడు ఇంకో 10,000 పెరుగుతుంది, తర్వాత 2 సంవత్సరాలు ఇంకో కంపెనీ మారాలి, ఇలాగ ఒక 5 సంవత్సరాలు మారితే ఇంత పెరుగుతుంది. ఎంత కాల్కులేట్ చేస్తారు? అందుకనే దేవుడు లెక్క ఎలా ఉంటుందంట, 5 రెట్లు 2 చేపలు, 5 + 2 = 5,000. చూసారా, మన లెక్కలకి దేవుని లెక్కలకి, మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి చాలా అసలు సంబంధం ఉండదు అనమాట. కానీ మనిషి ఏం చేస్తాడు, వారికి ఉన్నటువంటి ఆలోచనలు చేసి, వారి మనసుతోటి ఆలోచన చేసి అద్భుతం జరగాలని చూస్తుంటారు. కానీ అది జరగదు. ఎందుకంటే ఇంక టైం అయిపోయిందిలే, ఇంక ఇది వయసు అయిపోయిందిలే, ఇంక ఈ యొక్క బిజినెస్ లాస్ అయిపోయిందిలే, ఇంక ఇది ఇంక కొలాప్స్ అయిపోయింది, ఇంక ఇది అవ్వదు. ఏజ్కెళ్తే దేవుడు చెప్తున్నాడు అనమాట, నరపుత్రుడా, ఓ మనిషి ఏమన్నా బతుకుతాయా అంటే, మనమైతే ఏమంటాం, ఎక్కడ బతికితే బ్రో, ఎండిపోయే ఎముకలు, పైగా ఏంటి ఎముకలు, స్కెల్టన్ కూడా కాదు, తలకాయ బోన్ ఒక చోట ఉంటే కాలు బోన్ ఒక చోట ఉంది, ఏది ఎక్కడ ఉందో గందరగోళం ఉంది. అటువంటి గందరగోళంలో అసలు అవి ఏకమవటమే కష్టం. ఒకవేళ ఒక స్కెల్టన్ తయారు చేయాలంటే ఇప్పుడు కాలుకున్నటువంటి చెయ్యి ఎక్కడ ఉంది, చెయ్యికున్నటువంటి స్కెల్టన్ ఎక్కడ ఉంది, ఇది అంతా వెతకాలంటే ఒక మనిషికి కావాల్సిన ఎముకలు 200 అన్ని బోన్స్ నేను తీసుకురావాలంటే నా వల్ల కాదు.
అటువంటిది వాటికి రావటం, వాటిలో జీవం రావటం ఇది అసలు ఇంపాసిబుల్ అని మనం చెప్పేస్తాం మన కాల్కులేట్ ప్రకారం. కానీ నిజంగా ఆయన హెజ్కేల్ చాలా తెలివైన వాడు. ఏమన్నాడు తెలుసైనా? ఏమన్నాడు? ప్రభువా నాకు తెలియదు అంటలేదు, అది నీకే తెలుసు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు. కానీ నీ నమ్మిక చెప్పినది నీకు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మాలి. నా జీవితం సర్వనాశనం అయిపోయినా సరే నన్ను దేవుడు మళ్ళా సర్వ సమృద్ధిలోకి నడిపించగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాడు. అటువంటి ప్రణాళికను సిద్ధం చేశాడు. దాన్ని నేను ఇంకా స్వతంత్రించుకోలేకపోతానంటే కారణం ఏంటంటే నా యొక్క అవిశ్వాసం వలననే. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను అసలు దేవుడు ప్రాబ్లమే లేదు, దేవుడిది సమస్యే లేదు, దేవుడు చేయవలసిందే లేదు, దేవుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ అసలు ఇంక దేంట్లోనూ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వంట ఎవరు చేస్తారు? అమ్మ చేస్తుంది. ఇంటి నిండా వస్తువులు ఉన్న, ఉప్పు కారం అన్నీ ఉన్నా కానీ వంట అవ్వదు మనకి. వంట చేయాలంటే ఖచ్చితంగా అమ్మాయి చేయాలి. అమ్మాయి ఏం చేసింది? అన్నం వండేసింది, కూర వండేసింది, అన్నీ చేసి టేబుల్ మీద రెడీ పెట్టేసి మిగతా అన్ని కడిగేసుకుని కూర్చుని ఉన్నది. ఇప్పుడు నువ్వేం చేయాలి? అక్కడ జస్ట్ సిద్ధం చేసినటువంటి ఆహారం భుజింతే నీకు ఆకలి తీరుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి అమ్మా ఏం చేస్తున్నావు ఏంటి అని ఇంకా అమ్మతో ఇంకా అన్నం వండలేదా, కూర వండలేదా, ఇంకా సిద్ధం చేయలేదా, ఎప్పుడు చేస్తావు అని అంటే అర్థం ఉన్నదా? ఇక్కడ 99% మన ప్రార్థనలన్నీ ఇలా ఉన్నాయన్నమాట. దేవుడు నీ జీవితంలో ఏది కావాలో అంత సమస్తం సిద్ధం చేసి సమకూర్చి అక్కడ పెట్టేస్తే మళ్ళీ మన ప్రార్థన ఏంటి? ఎప్పుడు గ్యాస్ అంటిస్తావు, ఎప్పుడు పొయ్యి అంటిస్తావు, ఎప్పుడు నా కొరకు నువ్వు కార్యం చేస్తావు. వాస్తవానికి దేవుడు చేయవలసిందంతా చేశాడు. ఇప్పుడు మన తల్లి మనకంతా ఆహారం సిద్ధం చేసి చక్కగా అక్కడ పెట్టి కూర్చున్నది అనమాట, టేబుల్ దగ్గర కూర్చున్నది. నువ్వు ఎలా తింటావో చూద్దాము అని చెప్పేసేసి. నిజంగా మన దేవుడు మన కొరకు అన్ని అద్భుతాలు సిద్ధం చేశాడు. దాన్ని అనుభవించడం మనకు రాకపోవటం వల్లే ఈ రోజున అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎలిజబెత్ గారు, జకరియా గారి విషయంలో ఏంటంటే వాళ్ళ యొక్క ఊహ, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క సామర్థ్యం లిమిట్, ఆ లిమిట్ క్రాస్ అయిపోయారు వాళ్ళు. కాబట్టి ఇంకా అద్భుతం జరగదు అనుకున్నారు. మీలో చాలామంది ఆలోచన అలాగ ఉంటుంది అనమాట. ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోతుంది ఇక్కడతోటి, ఇంకా నా వ్యాపారం అయిపోయింది, నా జీవితం అయిపోయింది, కాబట్టి నా ప్రతికూల పరిస్థితులన్నీ నేను చూసేసాను, అనుకూలత అనేటువంటిదే లేదు, అడ్రస్ లేదు. వాళ్ళు కూడా అలాగ అనుకున్నారు. అప్పుడు కనపడ్డాడంటే దేవుని దూత వచ్చి, జకరియా మరి నీ భార్య గర్భవతి అయి కుమారుని కంటది, పేరు కూడా యోహాను. అంటే ఆయనకి నమ్మశక్యం అవట్లేదు. కొన్ని విషయాలు మనం మాట్లాడకపోతేనే అద్భుతాలు చూడగలుగుతాం. నోరు మూసుకున్న చేపనంటే ఎవడో పట్టుకోలేడంట. అర్థమవుతుందా? నోరు మూసుకున్న చేపని ఎవరో పట్టుకోలేరు అంటే అర్థం ఏంటి? గేలం వేసినప్పుడు అదేం చేస్తుంది? అబ్బా ఆహారం వచ్చిందని చెప్పి ఇంత నోరు ఆవలించి ఏం చేస్తుంది? ఆ యొక్క ఎర్రను పట్టుకుంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ ఎర్రను మింగిందో ఆటోమేటిక్గా గేలానికి చిక్కుపడుతుంది, వెళ్ళిపోతుంది. అదే నోరు మూసుకొచ్చిందని కదా, ఎన్ని వలలేసినా ఎన్ని గాలాలు వేసినా దాన్ని ఎవరో పట్టుకోలేరు. అలాగే జకరియా గారిని దేవదూత ఏం చేశాడంటే, వామ్మో ఈయన మాట్లాడి ఈయనకి వచ్చినటువంటి ఆశీర్వాదం నేను కోల్పోలేకున్నాడని చెప్పి షట్ యువర్ మౌత్ అన్నాడు అనమాట. ఎప్పటి వరకును? నీకు బిడ్డ పుట్టి వాడికి పేరు పెట్టేటువంటి సమయం వచ్చేంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీలో కూడా చాలామంది ఇటువంటి పరిస్థితులకు రావాలి. ఈయన ఏం చేశాడు? యోసేపు గారు తొందరపాటులో చిన్నోడు కాబట్టి దేవుడు నన్ను ఇంత చేస్తాడంట, సింహాసనం ఎక్కేస్తాను, మా అన్నదమ్ములు మా నాన్న అందరూ నాకే నమస్కారం చేస్తారని ఎగ్జైట్మెంట్లో చెప్పాడు. కొన్ని విషయాలు చెప్పకూడదు, కొన్ని విషయాలు మరుగ్గానే ఉండాలి, హార్ట్ లోపలే ఉండాలి. దాన్ని తీసుకొచ్చి బయటకు పెట్టుకుంటే బాగుంటుందా? ఇంకేముండదు, ప్రాణం కూడా ఉండదు అనమాట. అలాగే దేవుడు నీ జీవితంలో చేస్తానండి ప్రతి వారికి గురించి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి, ఇలాగండి అలాగండి అని చెప్తుంటారు. కొంతమంది దాన్ని నమ్మరు కదా, నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. అదే జరిగింది ఇక్కడ. యోసేపు జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని కప్పుపుచ్చుకోలేదు, ఆయన బహిర్గతం చేసి అందరికీ చెప్పాడు. దానివల్ల శత్రుత్వం వచ్చి పడ్డది, సొంత అన్నలే చంపాలని చూశారు. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఈ మనిషి ఉండాలన్న ఉద్దేశంతో దేవుడు కాపాడి వాగ్దానం నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో సమస్యలు గుండా వెళ్తున్నారేమో, మీరు ఇబ్బందులు గుండా వెళ్తున్నారేమో, ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో, ఎప్పుడు కూడా దేవుని విషయంలో మీరు అనుమానం అనేటిని పెట్టుకోవద్దు. బ్రదర్ నా పరిస్థితి అసలు ఎలాగుందో తెలుసా? అనవసరం నాకు. మీ పరిస్థితి ఎలాగుందో నాకు అనవసరం. కానీ మీ పరిస్థితిని బాగు చేసే దేవుడు మాత్రం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మారడం, నీ పరిస్థితి మారుతుంది. ఈరోజు బాగలేదు నీ పరిస్థితి, రేపు
బహుగా బాగుంటుంది. అమెన్, అమెన్. నమ్మట్లేదు మీరు. నమ్మినట్లు అయితే ఏం చేస్తారు? ఇది నాదే, ఇది నాదే. మీరు ఫ్లడ్ ఏరియాలో చూడండి, 5-6 రోజులు వాటర్ ఉండదు, నీళ్ళు ఉండదు. అప్పుడు ఫ్లైట్లో వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు హెలికాప్టర్లో పులిహార పొట్టలు విసురుతుంటారు. ఇంతే ఉంటుంది చూసారా? దానికోసం జనాలేంటి, నాకే కావాలి, నాకే కావాలని ఎగిరి పడుతుంటారు వాళ్ళు ఆహారం కోసం. నిజంగా ఆధ్యాత్మికమైన ఆహారం కోసం అంత ఆరాటం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? అద్భుతాలు కూడా అలా వెంటబడతాయి అన్నమాట. దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆహారం కోసం, దేవుని వాక్యం కోసం ఎవరైతే ఆరాట పడుతుంటారో అద్భుతాలు కూడా నీకు జరగాలని ఆరాట పడుతుంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించేటువంటి వారికంట సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతాయంట. అందరికీ జరగవు ఇక్కడ, కానీ పైదంతా కట్ చేస్తారు. సమస్తం సమకూడి మేలుకరంగా అనేది మాత్రం ఇంట్లో పెట్టుకుంటారు వాగ్దానం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఒక లైన్ ఉంటుంది. అక్కడ ఏముంటుంది? భూమి మీద ఉన్న సమస్తలకు నేను హెచ్చిస్తాను, అంతే. అదొకటే తీసుకుంటారు. చూడండి, చేపను కొన్నప్పుడు ఏం చేస్తాం? కొంతమంది తల తోక తీసి పడేసి మధ్యలో తెచ్చుకుంటారు అన్నమాట. ఈ వాగ్దానాలు కూడా చాలామంది ఏం చేస్తారంటే దాని తల తోక కట్ చేస్తారు. దేవుడిచ్చిన ఆజ్ఞ కట్ చేసి పడేసి ఆ యొక్క ఏమంటారు వాగ్దానం ఒకటి మాత్రమే తీసుకుని ఆ కండిషన్ కట్ చేసి పడేస్తారనమాట. అందుకనే వాళ్ళ జీవితంలో వాగ్దానం ఎప్పుడు గోడకే ఉంటుంది తప్ప వాళ్ళ జీవితంలోకి రాదు. అది కొంతమంది గోడకు వాగ్దానం పెట్టుకోరు, నాకులాగా ఏముండదు, కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడుతూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జకర్యా గారి నోరు ఎవరు మూసారంట? ఎందుకని? ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ ఏం చేస్తారు? మనకి ఎనస్థీసియా ఇస్తారు. ఎందుకని? కోపం వచ్చా? లేదు. నువ్వు మెలకుగా ఉన్నావంటే నన్ను ఆపరేషన్ చేయి. నువ్వు మెలకుగా ఉన్నావంటే పెద్ద పెద్ద కేకలేసి అరుస్తావు, చాలా డిస్టర్బ్ చేస్తావు. కాబట్టి నా పని అయ్యేంతవరకు నువ్వేం చేయాలంట? షట్ యువర్ మౌత్ అంటే అప్పుడు ఎనస్థీసియా ఇస్తాడనమాట. అప్పుడు ఈయన పని ఎలా చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఒక గంటన్నరకు వచ్చి ఇలా 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 మెదిపి లేపిసి కూర్చోబెడతాడు, మత్తు నుంచి విడిపిస్తాడు. ఎందుకు అలా చేశాడు ఆయన అంటే ఆ పని జరగాలంటే ఆ టైంలో అలా చేయాలి. కాబట్టి ఇక్కడ ఎలిజబెత్ జకర్యాల జీవితంలో అద్భుతాన్ని వారు స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలంట? ఈయన మాట్లాడకూడదు. మాట్లాడటం వల్ల జీవ మరణాలు 4 వర్షం. మనుషులు ఎప్పుడు మాటలు కూడా జీవం ఉండదు, ఎక్కువ మరణమే. మా బ్రతికి ఇంతేనండి, మా జీవితం ఇంతేనండి, మా వ్యాపారం ఇంతేనండి, మా పిల్లలు ఇంతేనండి, మాట వినరండి, మా ఆయన ఇంతేనండి, ఇప్పుడు తిడతాడండి. కనీసం ఒక్క మంచి మాట అన్న వింటామంటే. అందుకనే నేను ఎవరికి ఫోన్ చేసి ఏం చేస్తానంటే, అమ్మ కళ్ళు మూసుకొని ప్రార్థన. అది కదండి మా సమస్య చెప్పొద్దా? నీ సమస్య వద్దు, నేను ఇచ్చే పరిష్కారం నువ్వు తీసుకో. నీ సమస్య నాకొద్దు, నేను నీకు పరిష్కారం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ మాటలు వినటం వల్ల ఏమవుతుందో తెలుసా? నాకు ఇంకా విశ్వాసం పెరుగుతుంది. నా మాట వింటే వాళ్ళ విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మరి ఆ యొక్క జకర్యా నోరు మూయబడిందో అద్భుతాన్ని వారు చూస్తారు. చక్కగా వాళ్ళ భార్య గర్భిణిగా అవ్వి చక్కటి యోహాను కన్న తర్వాత ఏం పేరు పెట్టాలంటే పలక తీసుకురండి అని చెప్పి యోహానని రాశాక అప్పుడు ఆ నోరు పెకలించబడి మాట్లాడుతూ మొదలుపెట్టాడంట. హల్లెలూయా. నేను కూడా అది అంటున్నాను ఈ రోజున మీ జీవితంలో. నీ అద్భుతం జరిగేంత వరకు, దాన్ని స్వతంత్రించుకునేంత వరకు బహిర్గతంగా సైలెంట్గా ఉండండి, కానీ రహస్యంగా ప్రార్థించండి, రహస్యంగా కనిపెట్టండి. ఆమేన్. కాబట్టి ఇక్కడ దానియేలు గ్రంథంలో చూసినటువంటి షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని కొరకు నిలబడ్డారు, రాజు కొరకు నిలబడలేదు. దేవుని కొరకు నిలబడితే గమనించాలి, అందరూ పడిపోయారు. అక్కడ సమస్య వచ్చినప్పుడు అందరూ మోకరించేశారు, సమస్యకు మోకరించారు, విగ్రహానికి మోకరించారు. ఆమేన్. కానీ మనం ఏం చేయాలంట? అక్కడ నిలబడాలి. నీ శక్తి ఏంటో, నీ శక్తి ఏంటో, నీ సామర్థ్యం ఏంటో, నీ భక్తి ఏంటో అక్కడ బయటపడుతుంది అనమాట. నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చూడండి, మంచి ఉద్యోగం, మంచి స్థితి, హ్యాపీగా వెళ్ళిపోతుంది. అందరితో కలిసి అందరికంటే మంచి ప్లేస్లో ఉన్నారు, బాగుంది, అయిపోయింది. అంతవరకు శద్రక మేషక ఉంటే పెద్దగా అక్కడ ఏమీ తెలియదు ఎవరికైనా. ఎప్పుడైతే ఈ సమస్య వచ్చి పడిందో సమస్యలను నువ్వేం చేయాలంట? నిలబడాలి. శోధనలు నువ్వేం చేయాలంట? నిలబడాలి. ఆమేన్. వీళ్ళు ఏం చేశారు? ఇలా నిలబడ్డామంటే మనకేమొస్తుంది? శోధన వస్తుంది. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు? ఇక్కడ మత్తయి సువార్త 26:47లో దేవుడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయమంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట? శోధనలో ప్రవేశిస్తారని తెలిసి కూడా ఏం చేస్తున్నాడంటే ఈయన షద్రక్ మేషక్ అబేద్నెగో వారు నిలబడితే శోధన వస్తుంది, నమస్కారం చేస్తే శోధన రాదు. మరి ఇంత రిస్క్తో కూడిన భక్తి ఎంతమంది చేస్తూ ఉన్నారు? దేవుని కొరకు ఇంత రిస్క్ ఎవరు తీసుకుంటూ ఉన్నారు అంటే చూడండి, తెలుస్తుంది కదా మనకి. అంతా బంద్ అన్నారు. బంద్ అనేసరికి
అంతే మానేశారు. శద్రక మేషక అబేద్నెగో వారికి ఎదురుగా విగ్రహం ఉన్నది, ఎదురుగా రాజు ఉన్నాడు, కానీ అదృశ్యాన్ని దేవుడు మాత్రం ఉన్నాడు. దేవుడు కనిపించట్లేదు, రాజు కనిపిస్తున్నాడు, విగ్రహం కనిపిస్తూ ఉంది. కనిపించేదేనని నమ్ముతారు మన వాళ్ళంతా కూడా. కంటికి ఏది కనిపిస్తుందో దాన్నే ప్రభావితం చేస్తుంటుంది, అదే ప్రభావితం చేస్తుంది కదా. మనం ఏది చూస్తామో అదే పలుకుతాం అనమాట. కానీ దేవుడు ఏమన్నాడు, లేని వాటిని రోమా 4:17 ఉంటుంది అన్నమాట. మన దేవుడు ఎటువంటి వాడు అంట, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మస్వరూపుడు కాబట్టి నువ్వు ఆత్మానుసారం యుక్తి అయితే మాత్రమే దేవుడిని చూడగలుగుతావు. మనకి దావీదు గొలియాతు ఫోటోలు చూస్తుంటుంటాం. దావీదు చిన్నగా ఉంటాడు, గొలియాతు పెద్దగా ఉంటాడు, అంతే చూస్తాం. కానీ దావీదు వెనకాల చూసినట్లయితే మహోన్నతుడైనటువంటి దేవుడు, చాలా గొప్ప దేవుడు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తుంటుంటాం. ఇప్పుడు ఇమేజెస్ వచ్చాయి రీసెంట్గా, మనకి ఇంటర్నెట్లో అట్లు దొరుకుతాయి అనమాట. అది మనం చూడం ఇప్పుడు కూడా. దావీదు గొలియాతు, చిన్నోడు గొలియాతు, చిన్నోడు దావీదు, గొలియాతు పెద్దోడు, ఇంతే. వీళ్ళ కళ్ళు ఏంటంటే న్యాచురలైజ్ అనమాట. అందుకే ఎఫెసీ 1:17 ప్రకారం ప్రతిరోజు మన మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థన చేయాలంట. ఎవరికైతే మనోనేత్రాలు వెలిగించబడతాయో ఎప్పుడు కూడా నువ్వు ఒంటరి అనుకో. నేను ఇక్కడ ప్రసంగం ఏదో ఒక్కరిగా చెప్తున్నాను అనుకోని, ఇప్పుడు కూడా కొన్ని వేల మంది దేవదూతలు ఇక్కడ ఉంచాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వేల మంది దేవదూతలు ఇక్కడ ఒక సమూహం వల్లే ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఇక్కడ దేవుని పని జరుగుతుంది కాబట్టి. మీరు నమ్ముతే లేదో, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనం చూపించాడంట. దేవదూతలంట పళ్ళెంలో పలహారము, ఫ్రూట్స్ ఎలా పట్టుకుని ఉంటారో మనుషులు, అలాగా దేవుని సన్నిధిలో దేవదూతలంట ఒక ప్లేట్స్ ఇలా పట్టుకుని ఉంచున్నారంట. అందులో న్యూ కిడ్నీస్, న్యూ హార్ట్స్, అన్నీ కూడా పార్ట్స్ ఉన్నాయంట. ఎవరికి ఏది అవసరమో అవన్నీ వాళ్ళకి అవసరం అని చెప్పి దేవుడు పంపించాడంట. మనుషులు ఏం చేస్తున్నారు, అసలు అడగట్లేదంట, వాటిని చూడట్లేదంట. ఆ జబ్బు హృదయాన్నే, ఆ జబ్బు కిడ్నీనే, దాన్నే చూసుకుంటూ ఎంతో వేదన చెందుతున్నారంట. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నూతనమైన హార్ట్ని పొందుకుంటున్నాను, నేను నూతనమైన కిడ్నీని పొందుకుంటున్నాను, థ్యాంక్ యూ జీసస్ ఇచ్చినందుకు వందనాలు అని ఎవరన్నా అంటే అలా పెడతారని చూస్తున్నారంట వాళ్ళు. డాక్టర్ చేసే ఆపరేషన్కి అయితే మొత్తం ఉంటుంది, ఆపరేషన్ చేయలేని నొప్పి ఉంటుంది. కానీ దేవదూత వచ్చి నీకు చేసేటువంటి ఆపరేషన్కి ఆనమలే ఉండదు, నొప్పే ఉండదు. విత్ ఇన్ సెకండ్స్లో నువ్వు టెస్ట్ చేసుకుంటే న్యూ హార్ట్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు కెనెత్ హేగన్ గారు అని మీకు అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. ఆయన భార్యకి దగ్గర 70 సంవత్సరాలు వచ్చాక హార్ట్ సమస్య వచ్చిందంట. సరే హాస్పిటల్కి తీసుకెళ్తే కనీసం ఆపరేషన్ చేసే అవకాశం లేదన్నారంట. ఎందుకంటే ఆపరేషన్ చేసే లోపలనే పోతుంది కాబట్టి వీడికి ఆపరేషన్ చేసే అవకాశం లేదు, జాగ్రత్తగా ఇంటికంటూ ఉంచి చూసుకోండి అన్నాళ్ళు, బతికదు అన్నాళ్ళని పంపేశారంట. మరీనా దేవుని సేవకుడు, విశ్వాస వీరుడు ఏం చేయడంటే ఇంటికి వచ్చి స్వస్థతకు సంబంధించిన వచనాలని చెప్పి రాసేసి వాటిని టేప్ రికార్డ్ చేసి రోజు ఇవే వింటూ ఉండు అన్నాడంట. అవే వింటూ ఉన్నదంట ఆమె. వింటూ ఉంటే ఒకరోజు భార్యాభర్తలు కలిసి టీవీలో ఒక ప్రోగ్రాం చూస్తున్నారంట. దేవుని వాక్యం చూస్తుంటుంటే సడన్గా ఆ టీవీలోంచే ఒక హ్యాండ్ ఇట్లా వచ్చి ఆమె హార్ట్ని ఇట్లా తీసినట్టు న్యూ హార్ట్ని పెట్టినట్టు జరిగిందంట. హల్లెలూయా. నమ్మరు ఎవరైనా ఇలాంటి విషయాలు, ఇలా అద్భుతాలు జరిగితే నమ్మరు. దేవుడు ఎందుకు అద్భుతం చేస్తాడు? ఇప్పుడు డాక్టర్లు ఇచ్చాడు కదా, హాస్పిటల్ ఇచ్చాడు కాబట్టి నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అంతే. ఇప్పుడు దేవుడు అద్భుతం చేయడు. ఇది చాలామంది ఆలోచన. కాబట్టి వాళ్ళకి జరగవు. వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆపరేషన్ చేయించుకుంటారు, మళ్ళీ ఎవరొకరు హార్ట్ పెట్టించుకుని వస్తారు. అదే వాళ్ళ ప్రాసెస్. కానీ నువ్వు నిజంగా దేవుని నమ్మినట్లయితే ఏమంటున్నాడు దేవుడు? లాజరు చనిపోతేనే, అమ్మా నువ్వు దేవుని నమ్మితే మహిమను చూస్తావు. హల్లెలూయా. దేవుని నమ్మిన వారు మహిమను చూస్తారు, దేవుని నమ్మిన వాళ్ళు డాక్టర్ని చూస్తారు, ఆపరేషన్ చూస్తారు, హాస్పిటల్ చూస్తారు, అంతే. ఎందుకంటే అక్కడే ఉంటుంది వాళ్ళకి ఆరోగ్యం. ఎవరైతే దేవుడిని నమ్ముతారో వాళ్ళ స్పాట్లో, వాళ్ళ జీవితంలో అద్భుతాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల విషయంలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూస్తాను నేను. అందుకే ఇంత దమ్ముగా ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, నిన్న నేడు నిరంతరం మారడు. గతంలో అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తున్నాడు, ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అది నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఎలిజబెత్ జకరియల విషయంలో అద్భుతం జరిగిందో ఆయన పేరు పెట్టాడు, వాళ్ళ జీవితాలు అక్కడ నుంచి హిస్టరీ క్రియేట్ చేశారనమాట. హిస్టరీ చదువుకోలేదు వాళ్ళు. ఆ వయసులో పిల్లలను కన్నటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? లేరు వాళ్ళు. కాబట్టి నువ్వు కూడా చెప్పాలి, ఇదిగో ఇలాంటి విచ్ఛిన్నమైపోయింది జీవితం, ఇంకా నాకు జీవితం లేదన్నారు, ఇంకా నాకు భవిష్యత్తు లేదన్నారు అన్నప్పుడు ఏం చేయాలి? సాధించి చూపించాలి. హల్లెలూయా,
హల్లెలూయా. నా దేవుడు, ఎస్, నాకు అంత జ్ఞానం లేదు, అంత బలం లేదు, నాకు అంత శక్తి లేదు, కానీ నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలుగుతాను. హల్లెలూయా. నేను ఏదైనా సాధించగలుగుతాను, నేను ఏదైనా చేయగలుగుతాను అనేటువంటి పట్టుదల, అనేటువంటి ఆసక్తి నీలో ఉన్నట్లయితే నీ ద్వారా దేనైనా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రణాళిక ఎప్పుడో సిద్ధం చేశాడు. నీదే ఆలస్యం కాను. నువ్వు రెడీ అంటే ఆయన అన్ని సిద్ధం చేసి ఉంచాడు. ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంట, అందరితో పాటు మోకరించలేదు. సంథింగ్ స్పెషల్. ఇంత వేల మందిలో, అంత మైదానంలో కేవలం 3 బాలురు మాత్రమే నిలబడ్డారంట. ఆమేన్. ఈ రోజున ఏదైనా చిన్న సమస్య వస్తే మీలో ఎంతమంది నిలబడతారు? ఏదైనా చిన్న శోధన వస్తే ఎంతమంది నిలబడతారు? ఏ ఒక్క ఆదివారం మిస్ అవ్వకూడదని ఎంతమంది నిలబడ్డారు? ఈ యొక్క 2025 సంవత్సరంలో ఒక ఆదివారం కూడా దేవుని సన్నిధికి మిస్ అవ్వకూడదు, ఒక ఆదివారం కూడా నేను కోల్పోకూడదు. ఎంతమంది నిర్ణయాలు తీసుకున్నారు? ఇది దేవునికి నీకు సంబంధించినటువంటి ఒక కావనండి, ఒక నిబంధన. ఇది ఎవరున్నారు, ఎలా ఉన్నారు, ఎంతమంది వచ్చారు, ఏమైంది, ఏంటి, ఇదంతా అనవసరం. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, నేను చేసే పని ఫెయిల్ అవ్వచ్చు కానీ నేను మాత్రం ఫెయిల్ అవ్వను. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? మనం వెళ్ళిన పెళ్ళి జరగకపోవచ్చు కానీ మనం వెళ్ళటం మాత్రం మిస్ అవ్వకూడదు. అలా ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఎవరైనా ఒక చోటు రమ్మారనుకో, ఖచ్చితంగా ఆ టైము, ఆ యొక్క ఆ మాట నేను నిలబెట్టుకుంటాను ఎప్పుడైనా సరే. దాన్ని ఎప్పుడు కూడా నేను కోల్పోను. దేవుడు దాన్ని చూసే ఒకడు తన పనిలో నిపుణత గలవారిని చూసారా? నిపుణత అంటే నైపుణ్యం. ఏంటి నైపుణ్యం? నీకేమీ రాదు, బైక్ మీద వెళ్తాం వచ్చు, అందులో నైపుణ్యం చూపించాలి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా నువ్వు వెళ్ళి చూపించు. నీ శ్రద్ధని, నీ ఆసక్తిని బట్టి శ్రద్ధ గలవారిని అంటే దేవుడు ఏం చేస్తారంట, మంచి పని చేసుకుంటారు అంటలేదు. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారంట, ఏలుబడి చేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దానియేలు గ్రంథంలో చూసినటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగోను వారు ఏం చేశారంట, దేవుని కొరకు రోషంగా నిలబడ్డారు. తెలుసు, నిలబడితే శోధన వస్తుంది, నిలబడితే సమస్య వస్తుంది, నిలబడితే ప్రాణమే పోతుంది. ఏదో సామెత అంటారు కదా, బ్రతుకుంటే బలిసాగానే తిరిగి బతకొచ్చు అనేది సామెత ఉంటుంది. మరి వీళ్ళు కూడా అలాగ అనుకోవచ్చు కదా. వెనకాల చూస్తే ఎవరు లేదు, ముందు చూస్తే ఎవరు లేరు, సొంత దేశం కాదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఏ సపోర్ట్ లేదు, ఏదో చిన్న ఉద్యోగం వచ్చింది, చక్కటి జీవితం ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. అరే ఈ వయసులో మరణితం ఎలాగని అనుకోవచ్చు కదా. రిస్క్ తీసుకున్నారు. హల్లెలూయా. ఈరోజు రిస్క్ తీసుకునే క్రైస్తవులు కావాలి, రిస్క్ లేకుండా జీవించే క్రైస్తవులు కాదు. 16 సంవత్సరాలు 17 సంవత్సరాల అమ్మాయికి కన్సీవ్ అయింది అనుకోండి, భర్త లేకుండా, ఎలా ఉంటుంది పరిస్థితి? పైగా ఆవిడ అనుమతి చెప్పిన, నువ్వు ఈ టైంలో కన్సీవ్ అవ్వడానికి ఇష్టపడతావా అంటే, లేదు లేదు, మా అమ్మని అడుగుతాను, మా నాన్న అడుగుతాను, నాకు పెళ్లి సెట్ అయిపోయింది, ఆల్రెడీ మా ఆయన్ని అడుగుతాను అంటారు. మరి అమ్మగారు ఎవరిని అడిగింది అక్కడ? తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుందా? చేసుకోబోయే వ్యక్తి నిర్ణయం తీసుకుందా? ఎవరు నిర్ణయం తీసుకోలేదు. ఆ రోజుల్లో ఆ టైంలో కన్సీవ్ అయినట్లయితే రాళ్ళతో కూడా చంపేస్తారు. చూసారా? అది రిస్క్ అని తెలిసి కూడా ఆవిడ నిలబడ్డది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఆవిడ చనిపోయి ఎంతో కాలమైంది, కానీ ఆవిడ గురించి చెప్పుకుంటున్నాం మనం, ఆవిడ చేసిన కార్యం గురించి చెప్పుకుంటున్నాం, ఆవిడ దేవుడి కొరకు నిలబడినటువంటి ఆ యొక్క ధైర్యం గురించి మనం చెప్పుకుంటున్నాం. నీ మాట జరుగును గాక, సిద్ధించును గాక. ప్రియులు గమనించాలి, దేవుడి కొరకు రిస్క్ తీసిన వాళ్ళకి అంటేనంట దేవుడికి ఎంత ప్రేమో తెలుసా? మాకు ఏ శోధన వద్దండి, అస్సలు మేము ఇక్కడికి వస్తున్నట్టు ఎవరికి తెలియకూడదండి, అసలు మేమంటే ఎవరికో తెలియకూడదు, అసలు మేము కనపడకూడదు, మా మాట వినపడకూడదు, కానీ దేవుడు మమ్మల్ని బాగా దీవించాలి, దేవుడి దీవెనలు అన్నీ మాకు రావాలి, ఆశీర్వాదాలన్నీ మేము పొందుకోవాలి. ఇదేంటి అసలేని? చాలామంది నికోదేములు మన మధ్యలో ఉంటారనమాట. రహస్య క్రైస్తవులు రహస్యంగా ఉంటారనమాట, అస్సలు కనపడరు ఎవరికి కూడా, కానీ వారు దీవించబడే విధానం. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని మంచి ఇల్లుతో దీవించాడు, ఎవరికే కనపడకుండా ఎక్కడ చాటును కట్టుకుంటారు ఇల్లు? ఎక్కడో అడవిలో మీకు మంచి దేవుడు ఇల్లు ఇచ్చాడు అనుకోండి, వెళ్తారా? అబ్బా, మంచి ప్లేస్లో ఉండాలి, అన్నింటికి అనుకూలంగా ఉండాలి. స్టేషన్, మేము అలాగే ప్రార్థన చేసాం, మాకు స్టేషన్ దగ్గర ఉండాలి, స్కూల్ దగ్గర ఉండాలి, మేము అలాగే కోరుకున్నాం, దేవుడు అలాగే ఇచ్చాడు. యోహాను సువార్త 14:14 దేవుడిని చెప్తానంటే, మీరు నా నామన ఏది అడిగినా. నిజమా? మరి ఏం అడిగారు, ఏం పొందుకున్నారు మీరు? ఎప్పుడు ఒక సాక్ష్యం వినపడదు కదా. నిజంగా దేవుణ్ణి అడిగిని పొందుకున్నామంటే ఏం చేయాలంట? ఒక సాక్ష్యం చెప్పాలి, దేవుని నామాన్ని మహింపరచాలి. ఇక్కడ షద్రకు, మేషకు, అబేద్నెగోను వారు ఏం చేశారంట? నిలబడ్డారు. ఎందుకోసం? కిరీటం కోసమా? మరణం కోసం నిలబడ్డారు. వాళ్ళు మరణించడానికి నిలబడ్డారు, ప్రభుని మహింపరచడానికి నిలబడ్డారు, ప్రభుని గణపరచడానికి నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మరి ఎంతమంది నిలబడుతున్నారు?
ఆదివారం ఈరోజు ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిలోనే ఉంటాను, దేవుని మహింపరుస్తాను, దేవుని వాక్యము ఒక్క మాట పొర్లిపోకుండా నేను వింటాను, దాన్ని నా హృదయంలో భద్రపరుచుకుంటాను, ఆ వాక్యానుసారంగా నా జీవితం ఉందో లేదో నేను పరిశీలన చేసుకుంటాను, హల్లెలూయా అని ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళ స్థితి అలా ఉండదు. ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, హాస్పిటల్కి వెళ్ళినటువంటి పేషెంట్ లాగా తిరిగి వస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాడా? వెళ్ళడు. కానీ చర్చికి వచ్చినటువంటి విశ్వాసి మళ్ళీ ఎలా వచ్చాడో అలా వెళ్తుంటాడు. ఏ మార్పు సంభవించదు, కానీ మళ్ళీ వెళ్తానే ఉంటారు. ఎందుకని? మార్పు ఏదైనా వస్తుంది, దేవుడు ఏదో అద్భుతం చేస్తాడు అని ఆశతో ఎప్పుడు వెళ్తుంటారు. కానీ నిజంగా దేవుని వాక్యం విన్నప్పుడు ప్రతిరోజు నీతో మాట్లాడతాడు దేవుడు. ప్రతి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వేదో సరి చేసుకోవాలి. అక్కడ ఏదో సంథింగ్ మరి లోపం ఉందో దాన్ని సరి చేసుకున్నట్లయితే, నువ్వు సిద్ధం చేసుకున్నట్లయితే దేవుడు సిద్ధం చేసిన అద్భుతాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ షద్రకు మేషకు అబేద్నెగో వారు అంత వేల మంది సమూహంలో ముగ్గురు నిలబడ్డారంట. రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు కూడా రాజుగారు ఒక ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. ఏమనంట, అది నిజమేనా నేను విన్నది అంటే, లేదు రాజా నిజం కాదు, మేము నమస్కారం ఇస్తే అప్పుడుతో కూడా సమస్య సాల్వ్ అయిపోయింది. వాళ్ళు అనుకున్నదే అనుకున్నట్టుగానే చెప్తున్నారు. వాళ్ళు దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. 100 ఏది ఏమైనా సరే మేము దేవుని కొరకే నిలబడతాం, మా దేవుడి గొప్పవాడు, మా దేవుడికి తప్ప మేము ఎవరికి కూడా నమస్కారం చేయము. నిజంగా మీలో అటువంటి పట్టుదల ఉన్నదా? చాలాసార్లు బెండ్ అయిపోతుంటాం మనం కదా. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే అసలు మేము క్రైస్తవులే కాదని చెప్తారు చాలామంది. అసలు మేము దేవుడిని నమ్ముకోలేదంటారు. పేతురు గారే ఉన్నాడు కదా, శిష్యుడు పైగాను, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు అంతే సింపుల్గా. ఎందుకంటే ఈయనకి అక్కడ సమస్య వస్తుంది అని చెప్పి. చూసారా, పేతురు గారికి షద్రకు మేషకు అబేద్నెగో వరకు ఉన్న తేడా చూసారా? ఏది ముందు జరిగింది? ఇంతగానే ఏ సిచ్యువేషన్ ముందు జరిగింది? పేతురు గారు అబద్ధం ఆడటం ముందు జరిగిందా? షద్రకు మేషకు అబేద్నెగో వారు నిజం చెప్పడం ముందు జరిగిందా? ఇది పాత నిబంధన కొత్త నిబంధన అంత సింపుల్ విషయం కదా అది. అంటే మన కళ్ళ ముందు ఒక సత్యం జరిగింది, దేవుని కొరకు నిలబడితే వచ్చే ఆశీర్వాదం ఏంటో చూశారు. అన్నీ తెలిసినటువంటి పేతురు గారు ఎలాగ అబద్ధం ఆడగలిగారంట? ఇదే మన పరిస్థితి ఈ రోజున. కొత్త నిబంధనలో ఉన్న అన్నీ తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుని వాక్యం కొరకు నిలబడ్డవారిని దేవుడు దీవించిన విధానం తెలుసు, దేవుడి కొరకు రోషంగా పౌరుషంగా ఎవరైతే నీతి నిజాయితీలతో దేవుని కొరకు నిలబడతారో వాళ్ళ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు తెలుసు. అయినా సరే తప్పుడు అడుగేస్తుంటాం మనం. ఎందుకంటే ఆ సమయంలో మనం విశ్వాసం పనిచేయదు, ఆ సమయంలో మన మైండ్ పనిచేయదు. అంతే కదా. షద్రకు మేషకు అబేద్నెగో గురించి పేతురు గారు కూడా తెలుసు, ఎందుకంటే ఎప్పుడో జరిగింది. ఇంత తెలిసిన పేతురు గారు ఏం చేశాడు? చిన్న పిల్ల అడిగితే నాకు తెలియదు అని దేవుడు. కాబట్టి ఎవరైతే షద్రకు మేషకు అబేద్నెగో ఎప్పుడైతే నిలబడ్డారో, ఓ రాజా నెబుకద్నెజరు, 13-14 సంవత్సరాల పిల్లోళ్ళు మహారాజుని పేరెట్టి పిలుస్తున్నారంటే వాళ్ళకి ఎంత దమ్ము ఉన్నది, ఎంత ధైర్యం ఉన్నది, దేవుడి పట్ల ఎంత ఆసక్తి ఉన్నదంటారు వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నీ జీవితంలో ఎటువంటి సమస్యనైనా ఆయన పరిష్కరించడానికి ప్రణాళికను ఎప్పుడో సిద్ధం చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి దేవుడి విషయంలో రాజీ పడద్దు ఎప్పుడు కూడా. ఏ విషయంలో అయినా సరే దేవుని సన్నిధికి రావటంలో అవ్వచ్చు, దేవుని వాక్యం ఇవ్వటంలో అవ్వచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎట్లా ఉండాలంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి ఏది అవసరం అన్నీ సమకూర్చుకుని రావాలి. ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి దేవుని కుర్చీలో నువ్వు కూర్చున్న ప్లేస్లో కూర్చున్నావంటే మళ్ళీ ఆమేన్ అని ఆశీర్వాద ప్రార్థన అయ్యేంత వరకు కదలకూడదు. నాదదే డెసిషన్ ఎప్పుడు కూడా. కనీసం వాష్రూమ్ కాదు ఏది కాదు కదా, అసలు కూర్చున్నామంటే మళ్ళీ లేవకూడదు. మీరు అలాంటి ప్రేయర్లు చూస్తారు. ఇప్పుడు నేను అటు ఇటు తిరిగితేనా? లేదు, వచ్చానంటే మళ్ళీ అయ్యేంత వరకు మళ్ళీ బయటికి వెళ్ళకూడదు. హల్లెలూయా. అటువంటి పట్టుదలతో దేవుని సన్నిధిలో ఉన్నాం అనుకోండి, అద్భుతాలు చూస్తాం మనం. ఇట్లానే ఉండం, వచ్చిన స్థితిలో మనం ఉండం. నేను ప్రతిసారి నేను చెప్పిన మెసేజ్ విని ఎంతమంది బలపడతారో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన మెసేజ్ ద్వారా నా జీవితంలో కొన్ని మార్పులు జరుగుతుంటుంటాయి. హల్లెలూయా. నా విశ్వాసం లెవెల్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంటుంది. ఆమేన్, ఆమేన్. అసలు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చాలామంది అనుకుంటారు అందరి కోసం నేను చేశాను, అందరి కోసం స్టార్ట్ చేశాను అనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటు అనమాట. ఎందుకంటే నాకు ఒక అకౌంటబిలిటీ ఉండాలి, నాకు ఒక టైం ఉండాలి, నాకు ఒక డిసిప్లిన్ ఉండాలి, ఇదంతా రికార్డెడ్ ఉండాలని చెప్పి నేను స్టార్ట్ చేసుకున్నాను. దాని తర్వాత అందరూ యాడ్ అవుతూ వచ్చారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
కాబట్టి శద్రకు మేషకు అబేద్నెగోను వారు ఎప్పుడైతే నిలబడ్డారో, రాజు ఎప్పుడైతే వచ్చాడో రాజుతో కూడా అదే మాట చెప్తున్నారు. ఎస్, మేము జీవం కలిగిన దేవుని కొరకు నిలబడుతున్నాం. మా దేవుడు ఎటువంటి వాడు అంటే ఈ యొక్క అగ్నిగుండం నుంచి తప్పించడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఒకవేళ ఈ అగ్నిగుండం నుంచి తప్పించకపోయినా కూడా మా దేవుడిని మేము సేవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఇక్కడ దేవుడు అద్భుతం చేస్తాడంటే అందరూ నమ్ముతారు. ఒకవేళ అద్భుతం చేయకపోతే ఇంకంతే, అడ్రస్ ఉంటుంది మళ్ళీ. నిజంగా దేవుడు మాకు వివాహం జరిగిస్తాడు, దేవుడు మాకు పిల్లల్ని ఇస్తాడు, దేవుడు మాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు మా జీవితంలో ప్రతిదీ చేస్తాడు అని ఖచ్చితంగా విశ్వాసం ఉంచుతారు. ఒకవేళ ఇది జరగదు అంటే చూడండి, 13, 14, 18 పిల్లలు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మా దేవుడి యొక్క అగ్నిగుండం నుంచి తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా కూడా మేము నమస్కారం చేయం. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? అగ్నిగుండం కంటే మా నిర్ణయం గొప్పదే, నీ శాసనం కంటే మా నిర్ణయం గొప్పదే. ఆమేన్. చూసారా, వాళ్ళ ముగ్గురు నిర్ణయం ఉందంట, అగ్ని తల వంచిందంట. ఆమేన్. నువ్వు దేవుని కొరకు నిలబడితే సమస్య నీ ఎదుట మోకరిస్తుంది. ఎప్పుడైతే శద్రకు మేషకు అబేద్నెగోను వారు అగ్నిగుండంలోకి వెళ్ళారో అగ్నిగుండం స్వాగతం పలుకుతుందంట, అగ్నిగుండం తప్పుకుంటుందంట. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క సముద్రంలో అడుగుపెట్టి వెళ్తున్నారో సముద్రం అంట పాయలైపోతూ ఉందంట, వాళ్ళకు దూరం అయిపోతూ ఉన్నదంట. కాబట్టి సమస్యను చూసి నువ్వు భయపడతాం కాదు, నిన్ను చూసి సమస్య భయపడాలి, నిన్ను చూసి సమస్య తప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లెవెల్కి మనం వెళ్ళగలగాలి. ఎప్పుడు వెళ్ళగలుగుతాం? లేదండి, సైతాన్ గడు మమ్మల్ని ఏడిపించేస్తున్నాడండి, మా కుటుంబాన్ని పట్టేసుకున్నాడండి, పీడించేస్తున్నాడండి, శోధనలు ఎదురైపోతున్నాయండి, ప్రార్థన చేయండి. ఇది కాదు, నువ్వు చెప్పాలి, ఇదిగో ఈ అగ్నిగుండం కూడా ఏమి చేయదు మాకు, ఈ అగ్నిగుండం నుంచి తప్పించే సమర్థుడు మాకు ఒకడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకెదురయ్యే ప్రతి సమస్యలో కూడా ప్రభుని మహింపరచాలి. సమస్య ద్వారా కూడా ప్రభుకి మహిమ వచ్చేలాగా మాట్లాడాలి. అగ్నిగుండం చూపించాలన్నారు, అమ్మో ఇంత భయంకరమైన అగ్నిగుండం అనట్లేదు. ఎటువంటి అగ్నిగుండం నుంచి ఆఫ్టర్ ఆల్ మా దేవుడు కాపాడేస్తాడు, తప్పించగలుగుతాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశాడు ఈయన? ఏం చెప్తున్నాడు? దేవుడు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడం దేవుడు చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? శోధనలో ప్రవేశిస్తారని తెలిసి కూడా నిలబడ్డారు వాళ్ళు. ఆమేన్, ఆమేన్. ఈరోజు మీరు ఎంతమంది నిలబడతారు? ఇలాగా ఒక అద్భుతమైన మీటింగ్ జరుగుతూ ఉన్నదంట. జరుగుతుంటే చాలామంది జనం నిండిపోయారు చర్చిలో. చూస్తే చాలా జనం ఉన్నారు. సడన్గా ముగ్గురు మంకీ క్యాప్లు పెట్టుకుని సడన్గా ఎంటర్ అయ్యారంట చర్చిలోకి. ఎంటర్ అయ్యి మిషన్ గన్నులు చేతిలో పెట్టుకుని, నేను క్రైస్తవుడిని కాను, నేను దేవుడిని నమ్మట్లేదు, ఈ దేవుడికి నాకు సంబంధం లేదు అని ఎవరైతే అంటారో వాళ్ళు బ్రతికిపోతారు, వెళ్ళిపోండి అన్నారంట. వెంటనే 2-3 వెళ్ళి ద్వారం నుంచి ఒకేసారి 100 మంది వెళ్ళిపోతున్నారంట. ఒక బెలూన్కి చిన్న సిల్లు పెట్టి గట్టిగా పిండితే వాటర్ వెళ్ళగలుగుతుంది, అలాగ మొత్తం జనం అంతా కూకళ్ళగా వెళ్ళిపోతూ ఉన్నారంట. వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారంట. కానీ ఒక 2-3 మాత్రం మిగిలిపోయారంట. అప్పుడు వాళ్ళ దగ్గరికి, మీరు వెళ్ళరా, వెళ్ళకపోతే కాల్చి పడేస్తాం అన్నారంట. లేదండి, మేము వెళ్ళటానికి రాలేదు, దేవుని కొరకు నిలబడటానికి వచ్చాం. హల్లెలూయా. దేవుని మహింపరచడానికి వచ్చాం. దేవుని కొరకు మా ప్రాణం పోయినా పర్లేదు కానీ మేము దేవుని కొరకు నిలబడతాం. మా దేవుడు శక్తిమంతుడు, మా దేవుడు గొప్పవాడు, ఈ సమయంలో మీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు అని చెప్పారంట వాళ్ళు. వెంటనే ఇలా మంకీ క్యాపులు తీస్తే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? పాస్టర్ గారులు అనమాట. హల్లెలూయా. మరి ఎందుకు అలా చేశారంటారు? మిగతా వాళ్ళు అంత ఏంటంటే పొల్లు, ఏదో అద్భుతం జరుగుతుందని వచ్చారు వాళ్ళు. సమస్య వస్తుందని వెళ్తే వాళ్ళు చర్చిగా రారు వాళ్ళు. దేవుడి దగ్గరికి వెళ్తే అద్భుతం జరుగుతుంది, దేవుడి దగ్గరికి వెళ్తే ఉద్యోగం వస్తుంది అని ఆశతో వచ్చారు. కానీ అక్కడ తీరా వచ్చాక అమ్మో ఇలాగ ప్రాణం పోతే ఎందుకు, ఇట్లాంటి సమస్య అయితే ఎందుకు అని చెప్పి వెంటనే లేచి వెళ్ళిపోయారంట. అప్పుడు చెప్పాడంట పాస్టర్ గారు, ఇట్లాంటి పొల్లంతా మనకి ఎందుకు, స్వచ్ఛమైంది, నిత్యమైంది, అసలైంది ఒక్కరిద్దరున్నా పర్లేదు, వీళ్ళతోటే సమస్తాన్ని ప్రభావితం చేస్తాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా 30 లక్షల మంది నడిపించింది ఎవరంటండి? ఒకే ఒక్కడు. సినిమా టైటిల్ కాదు, మోసే గారు. ఎవరు? మోసే. 30 లక్షల మందిని. ఎందుకని? మోసే నా ఇల్లంతట్లో. మోసేకి అక్కలేదా, అనలేదా? మోసే ముందా, మిరియాం ముందా, మోసే ముందా, అహరోను ముందా? మోసే బ్రతకడానికి, పాలు ఇవ్వటానికి తల్లిని ఏర్పాటు చేసింది వాళ్ళ అక్క. ఇంత మంచి పని చేసిన అక్కని ఎంచుకోవచ్చు కదా. చిన్నోడిని ఎందుకు ఎంచుకోవాలి అంటే మోసే నా ఇల్లంతటిలో
నమ్మకమైన వాడు. హల్లెలూయా. దేవుడి రోజున ఆకాశం నుంచి అంట నరులను పరిశీలన చేసి చూస్తున్నాడు దేవుడు. ఎందుకనంట? వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని చెప్పి. అంటే ఎవరు లేరా? అంతే కదా, దొరకట్లేదు దేవుడికి ఎవరు. ఒకవేళ దొరికినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని అద్భుతంగా వాడుకుంటాడు. హల్లెలూయా. మోషే వల్ల వాడుకుంటాడు. మోషే వల్ల నమ్మకంగా ఉంటే మోషే వంటి నాయకుడిగా దేవుడు నేను చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే మరి ఈ యొక్క షద్రకు మేషకు అబేద్నెగో గారు నిలబడ్డారో ఆ యొక్క అగ్ని కూడా వారికి ఆహ్వానం పలుకుతూ ఉందంట. అగ్ని జ్వాలలు పూలదండలుగా మారిపోయినాయి అంట. ఆమేన్, ఆమేన్. కనీసం వాళ్ళ వెంట్రుకకు కూడా అగ్ని వాసన అంటలేదంట. వాసన, ఆ బట్టలు కూడా అగ్ని స్మెల్ రాలేదంట. ఎప్పుడైతే అక్కడికి షద్రకు మేషకు అబేద్నెగో వెళ్ళారో అదే ప్లేసులకు దేవుడు వచ్చేసాడంట. నువ్వు దేవుని కొరకు నిలబడితే నీ పక్షంగా నీతో పాటు దేవుడు నిలబడతాను కానీ ఎప్పుడు సంసిద్ధుడిగానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమస్యలో నాకు ఎవరు నిలబడతారు? ఈ సమస్యలో నాతో ఎవరుంటారు? ఈ సమస్యలో నాకు ఎవరుంటారు అనుకుంటున్నావా? నువ్వు సింగర్ అనుకుంటున్నావా? నువ్వు ఒంటరి అనుకుంటున్నావా? నో, నీ పక్షంగా నీ పక్కనే దేవుడు ఉన్నాడు. మీరు గమనించినట్లయితే షద్రకు మేషకు అబేద్నెగో వారి పక్కన ఎవరున్నారంటండి? ముగ్గురు కాదు, అక్కడ నలుగురు ఉన్నారు. ఎవరు చూసారు ఇది? ఒక అన్యుడైన రాజు చూసి చెప్తున్నాడు, ఏ ముగ్గురు కాదు నలుగురు కనిపిస్తున్నారు. కానీ నీకు కనిపించట్లేదు. దేవుడిని నమ్ముతావు, దేవుడిని ప్రార్థన చేస్తావు, అయినా కానీ దేవుడు నీకు కనపడ్డావు. నీ పక్కన ఉన్నాడు అన్న విషయం నీకు తెలియదు. 90 కీర్తన 15 ఏముంటుందంటే అక్కడ శ్రమలో నేను అతనికి తోడుగా ఉన్నాను, అతన్ని విడిపిస్తున్నాను, అతన్ని గొప్ప చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారితో పాటు దేవుడు ఏం చేస్తున్నాడంట? వారు నడిస్తే నడుస్తున్నాడంట, వారు తిరిగితే తిరుగుతున్నాడంట. కాబట్టి నిజంగా దేవుడు నీకు శ్రమలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నీకు తోడుగా ఉండే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను గొప్ప చేసే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడ ఈ సిచ్యువేషన్ జరుగుతూ ఉందో వాళ్ళ ముగ్గురిని అందరూ కూడా ఎలా కాల్తారా, వీళ్ళు ఎలా బూడిదవుతారా చూద్దామని చూస్తున్నారంట. అంతా కూడా చూసారా, నక్క గోతులో పడితే నలుగురు కలిపి 4 రాళ్ళు వేయాలనుకుంటారంట. ఎందుకని? మా పంట అంతా నాశనం చేసింది, మా ఇంట్లో పాడు చేసింది, ఇది చేసింది, అది చేసింది, అమ్మయ్య ఎన్నాళ్ళకి గోతులో పడ్డది అనుకుంటారంట. అలాగా ఇక్కడ షద్రకు మేషకు అబేద్నెగో వారు ఎప్పుడైతే నిలబడ్డారో ఎంతమంది నమస్కారం చేస్తే ఎందుకు ఉండాలంట అని చెప్పి వీళ్ళ అగ్నిగుణాలు ఎలా మాడతారా, ఎలా కాలుతారో చూస్తారని అనుకుంటున్నారండి జనాలందరూ కూడా. విచిత్రమైన విషయం ఏంటంటే చరిత్రను వాళ్ళు చూడలేదు, చరిత్రను సృష్టించారు. హల్లెలూయా. చరిత్ర చదువుకోవట్లేదు. దేవుడి కొరకు నిలబడితే ఏమొస్తుందో వాళ్ళు చదవట్లేదు. దేవుని కొరకు నిలబడి మేము చూపిస్తాం, దేవుడు శక్తి అంటే మేము చూపిస్తాం, దేవుడు మహిమని అంటే మేము చూపిస్తాం. అగ్ని వాసన అంటకుండా మేము బయటికి రావడం చూసి అనేక మంది దేవుని మహిమపరచాలనుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఎప్పుడైతే అగ్నిలోంచి ఏం చేస్తారంట? వాళ్ళు స్విమ్మింగ్ పూల్ నుంచి నడుచుకొచ్చినాడు. స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చినట్టుగా కనీసం బట్టలు తడితాయి. ఈ అగ్ని నుంచి వచ్చిన వరకు అంట అగ్ని వాసన కూడా అంటలేదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎలాగ అనిపిస్తుంది అంటే ఏదో కథలాగానో స్టోరీలాగా అనిపిస్తుంది. నిజంగా అసలే ఒక ఆలోచన చేయండి. అగ్నిగుండం నుంచి నడిచి వచ్చారనుకోండి, చిన్న పినీసి మీద అడుగేస్తేనే గుచ్చుకున్నదంటే ఇంక చూడాలి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. పొరపాటున బ్లడ్ వచ్చిందంటే ఇంకా అసలే అయిపోయినట్టే. కొంతమంది కళ్ళు తిరిగి పడతారు కూడా. అటువంటిది అగ్నిగుండంలోకి వెళ్ళి తిరిగి వచ్చారంటే ఎలాగుంటుంది? అప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? షద్రకు మేషకు అబేద్నెగో వారు దేవుడే దేవుడు, వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినట్టయితే వాళ్ళ అగ్నిగుండంలోకి పోతారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, నువ్వు దేవుని పక్షంగా నిలబడినట్లయితే, నీ పక్షంగా దేవుడు నిలబడినట్లయితే లోకమంతా కూడా నీకు నమస్కారం చేస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు పవర్ ఇస్తాడు. ఎన్నికల్లో నిలబడతాం కాదు, ఎలక్షన్లో నిలబడతాం కాదు, దేవుళ్ళో నిలబడి చూడు, సర్వలోకాన్నే దేవుడు నీకు బానిసగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ గారు కదా, ఆయనకి మన దేశం అంతా కూడా సలాం చేస్తుంది, నమస్కారం చేస్తుంది. కానీ నువ్వు దేవుని కొరకు నిలబడినట్లయితే ప్రపంచమంతా కూడా నీకు నమస్కారం చేస్తుంది. ఇక్కడ నిలబడరు ఎవరు కూడా. అయ్యగారు నాకే మొన్న ఫోన్ ఇచ్చిందన్నమాట, నేను మా ఊర్లో పంచాయతీ ప్రెసిడెంట్గా నిలబడ్డాను. మరి 3:30కి నిలబడతారా మీరు అన్నాను నేను. అక్కడ మాత్రం నిలబడరు. 3:30కి మోకరించగలుగుతారా? మోకాళ్ళ మీద నిలబడగలుగుతారా? అజ్జి బాబు అంత పొద్దుటంటే చాలా కష్టం. మీరు మోకాళ్ళ మీద నిలబడండి, ఆటోమేటిక్గా ఎలక్షన్లో మీరు విజయం మీదే. ఆమేన్, హల్లెలూయా.
షద్రకు మేషకు అబేద్నెగో వారు నిలబడితే శోధనని తెలిసి కూడా నిలబడ్డారు. ఆమేన్. వాళ్ళకి తెలియదు ఇంత ఘనత వస్తుంది, వాళ్ళకి తెలియదు ఇంత దేవుడు వస్తాడు కూడా ఉంటాడని తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అగ్ని గురించి మమ్మల్ని దేవుడు కాపాడుతాడు అనే విషయం మాత్రం వాళ్ళకి విశ్వాసం ఉంది, కానీ నిజంగా దేవుడే వారి మధ్యకు వస్తాడు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. నువ్వు అడుగు ఊహించే దానికంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. కాపాడుతాడని మాత్రం అనుకుంటే ఏకంగా ఆయన దగ్గరికి వచ్చేసాడంట. ఆమేన్. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ని కాబట్టి నేను నా క్లాస్ మార్నింగ్ 5:30కే 6కే మరి హైటెక్ సిటీలో క్లాస్ ఉంది. హైటెక్ సిటీ దాటి ఇంకా లోపలికి వెళ్ళాలి. వెళ్తున్నటువంటి సమయంలో హైటెక్ సిటీలో కూడా చార్మినార్లకు ఒక 4 పిల్లర్స్ ఉంటాయి, సేమ్ చార్మినార్గానే ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి ఆ చార్మినార్ దాటి ఇలాగ వెళ్ళేసరికి సడన్గా బైక్ ఆగిపోయింది. అయితే ఇంకా ఒక 5 మినిట్స్ అయితే క్లాస్లో ఉంటాను నేను, కానీ బైక్ ఆగిపోయింది. ఎర్లీ మార్నింగ్ మనకి హైదరాబాద్ సిటీ అంటే తెలుసు కదా, 10-11 అయితే కానీ కనీసం ఎవరో కనిపించరు మనకి. నేను మార్నింగ్ వెళ్తున్నాను, వెనక ముందు ఎవ్వరు లేరు. చూశాను అది ఎంత బైక్ స్టార్ట్ చేసినా సెల్ఫ్ కొట్టినా ఏం చేసినా అవ్వట్లేదు. అది దానికి ఉన్న సమస్య ఏంటో తెలియట్లేదు. నేను చాలా ట్రై చేశాను. ఇంకా 5 నిమిషాల దగ్గర 4 నిమిషాలు ట్రై చేశాను. ట్రై చేసి ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఏం లోపం ఉందని చెప్పి ఇట్లాగా చూస్తూ ఉన్నాను. ఈ లోపల ఒక వ్యక్తి నిలబడ్డాడు పక్కన. నిలబడిన ఆయన ఏమి వచ్చాడంటే ఒక టర్నర్ స్క్రూ అని ఉంటుంది అన్నమాట, ఇంత అది పట్టుకుని వచ్చాడు. ఈయన ఎందుకు వచ్చాడంటే ఏంటి ప్రాబ్లం అన్నాడు. అదే బైక్ స్టార్ట్ అవ్వట్లేదండి అంటే ఆ పక్కకి తిరిగి ఇలా చూసి ఇది పెట్రోల్ ఓవర్ఫ్లో అయిందని చెప్పి ఒక చిన్న బోల్ట్ ఉంటుంది ఇప్పేసేసి అందులో ఉన్న పెట్రోల్ అంతా పైకి బయటకు వచ్చేలా చేసేసాడు. చేసాక అది బిగించాడు, ఆయనే టైట్ చేశాడు, మళ్ళీ ప్లగ్ పెట్టాడు. ఇప్పుడు స్టార్ట్ చేయండి అన్నాడు. నేనేం చేశాను, అది ఇట్లా యాక్సిలేటర్ పట్టుకుని దాన్ని బైక్ని ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నాను అనమాట. స్టార్ట్ చేస్తే ఒక దెబ్బకి స్టార్ట్ అయిపోయింది. అంతే, ఈ పెట్రోల్ ఇదంతా కారిందని చెప్పి ఇలా చూస్తున్నాను. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా చూశాను. ఇలా చూస్తే పక్కన మనిషి లేడు అసలు. అక్కడ కనీసం నిజంగా ఒక మనిషి మనకి ఒక 1 మినిట్లో నడిచి వెళ్ళాలంటే కనీసం కనిపిస్తారు. అక్కడ నేను 1/2 కిలోమీటర్ లెక్కలో అంత ఓపెన్ ఏరియాని, ఎవరు లేరు అక్కడ, ఏ మనిషి లేడు. చూస్తే వచ్చాడు, చేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు వచ్చాడు, ఎలాగొచ్చాడు ఏంటో కూడా తెలియదు అసలు. నేను హల్లెలూయా. ఈ విషయం నేను ఎందుకు చెప్తానంటే నువ్వు నిజంగా గుర్తించుకొని కొన్నిసార్లు ఏ స్ట్రేంజర్ కనిపి నేను ఏం చేయాలంటే ఒక అపరిచిత వ్యక్తే ఒక దేవుని దూత. దేవుడే నీ దగ్గరకు వస్తాడు కొన్ని పరిస్థితులను నువ్వు గుర్తించకపోవచ్చు, నువ్వు దాన్ని గ్రహించకపోవచ్చు. నా జీవితంలో ఇటువంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి. ఒకసారి బైక్ రిపేర్ కట్టుకెళ్ళి నేను అదే బైక్ని ఇలాగ ప్రాబ్లం వచ్చింది మరి అని అంటే ఆయన ఏం చేశారంటే అసలు ఇది పెద్ద పార్ట్ పోయింది, ఇందులో పార్ట్ వేయాలని చెప్పాడు. కొన్ని వేల రూపాయలు. అది ఎక్కడ ప్రాబ్లం అర్థం అవ్వట్లేదు, పలానా పార్ట్ తీసి కొత్త పార్ట్ వేయాలన్నాడు ఆయన. నేనంటాను అది కాదు, సంథింగ్ వేరే ప్రాబ్లం ఏదో ఉన్నది దానికి అంటే. లేదన్నా మొత్తం అంతా సెట్ చేసాం కదా, ఎక్కడ ప్రాబ్లం లేదన్నాడు. అప్పుడు నేను అక్కడే కూర్చుని ఆలోచన చేస్తూ ఉన్నాను. మొత్తం బైక్ అంతా ఇలా స్కాన్ చేస్తుంటే ఎందుకంటే వెనక ఉన్నటువంటి ఆ డేంజర్ లైట్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి అన్నాను. ఆయన ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే అందులో బల్బు మాడిపోయింది. బల్బు మాడిపోయి అదంతా కూడా చాలా బ్లాక్ అయిపోయి పాడైపోయింది అక్కడ ఏరియా అంతా కూడా. సరే ఆ బల్బు వేసి చూద్దామని చెప్పి 10 రూపాయల బల్బు ఎందుకని ఆ 10 రూపాయల బల్బు అందులో పెట్టి దాన్ని ఫిట్ చేసి వైండింగ్ అంతా కరెక్ట్గా చేసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి మళ్ళీ ప్రాబ్లం రాలేదు. హల్లెలూయా. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే నిజంగా నువ్వు దేవునితో కనెక్ట్ అయినట్లయితే, నిజంగా నీ యొక్క మనసు దేవుని మీద ఆధారపడినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడెన్స్ ఇస్తున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్ ద్వారా నువ్వు నడుస్తున్నట్లయితే ఇంజనీర్ చేయవలసిన పని ఇంజనీర్ కంటే నువ్వు బాగా చేస్తావు. డాక్టర్ చేయవలసిన పని డాక్టర్ కంటే నువ్వు బాగా చేస్తావు. ఎలాగంటే సకల జ్ఞానములు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సొలొమోనే జ్ఞానవంతుడు భూలోకంలో అంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడంట. ఎవరైనా యేసయ్య. కాబట్టి యేసయ్య నీలో ఉన్నాడా? ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీలో ఉన్నాను, మీతో ఉన్నానని చెప్తున్నాడు. ఇది నమ్మం మనం. దేవుడు విడిచిపెట్టేయడండి మమ్మల్ని, దేవుడు మర్చిపోయాడండి, ఎంత ప్రార్థన చేస్తున్నా అద్భుతం జరగట్లేదు, ఎంత ప్రార్థన చేస్తున్నా మా జీవితంలో కార్యం జరగట్లేదు అనుకుంటుంటారు చాలామంది. లేదు ప్రియులారా, దేవుడు ఎప్పుడో కార్యం చేసేసాడు, నువ్వు దాన్ని విశ్వసించట్లేదు. ఈ అద్భుతం చేస్తాడో దేవుడు, ఇది ఇలా జరుగుతుందా? నీ కాల్కులేషన్స్ దేవునికి సరిపడవు. హల్లెలూయా. దేవుడు శూన్యంలో భూమిని ఎలాడదీశాడు. వర్ణించండి, ఎలా వర్ణిస్తారు? ఏం కట్టాడు దానికి, ఏం చేశాడు? ఏమి లేదు. మాట, ఒక్క మాటతోటేనంట దేవుడు అలా పెట్టాడు. నువ్వు ఇంతే స్పీడ్లో తిరగాలి, ఇంతే కక్షలో తిరగాలి, ఇదే విధంగా తిరగాలి, అంతే. ఒక్క మాటకి ఈ రోజుకి అలాగే పనిచేస్తుంది అదంతా కూడా.
ఒక ఆయనంట అసలు దేవుడే లేడని చెప్పి మీటింగ్లు పెట్టాడంట. నాస్తికుడు అంటారు కదా, అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నాడంట. ప్రకటించుకోకుండా పాస్టర్ గారు ఎదురైతే, హలో, దేవుడు లేడని నేను నిరూపిస్తాను, దేవుడు నన్ను నిరూపించగలుగుతావా అన్నాడంట. అదేంటంటే, దేవుడు ఉన్నాడు కాబట్టి సువార్త అంతా ప్రకటిస్తాను, దేవుడు లేడని ఎలా నిరూపించగలుగుతారు అంటే, లేదు 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 నేను నిరూపిస్తాను అని అన్నాడంట. సరే, రేపు 10:30కి మీటింగు, నువ్వు వస్తే, ఆ మీటింగ్ నువ్వు వస్తే, నువ్వు వాదిస్తే దేవుడు ఉన్నాడు అన్నట్టు, లేదనుకో నేను నెగ్గినట్టు అన్నాడంట. మీటింగ్ అరేంజ్ చేశారు. 10:30 అయింది, 11 అయింది, 12 అయింది. ఇంక ఈ నాస్తికుడు ఏంటంట, నేను నెగ్గేశాను, చూసారా, ఆయన రాలేదు, ఆయన వల్ల అవ్వదు, నిజంగా దేవుడు లేడు కాబట్టి ఉంటే చెప్పడానికి రావాలి కదా అని అంటే, ఆయన ఇంక అంతా లేచి వెళ్ళిపోతున్న టైంలో ఆయన వచ్చాడంట. ఏంటంటే లేట్ అయింది, ఆల్రెడీ మేము నెగ్గేసాం, అనౌన్స్మెంట్ చేసుకున్నాం, మీరు ఇంత ఆలస్యం ఎందుకు అయింది, ఇంత లేట్గా ఎందుకు వచ్చారు అంటే, నాకు 1 నిమిషం టైం ఇస్తారని చెప్పి అని చెప్పాడంట. అయ్యా, నేను ఈ మీటింగ్ రావడానికి అందరికంటే ముందు నేనే బయలుదేరాను, కానీ మీ మీటింగ్ అటేయడానికి మధ్యలో ఒక వాగు ఉన్నది, అంటే ఒక నది లాంటి ఉన్నది. ఈ నది నేను దాటి రావాలంటే అక్కడ బోటు చూస్తే ఏమీ లేదు, కాబట్టి ఆ నది దాటి రావడానికి నాకు ఏం చేయాలి అర్థం అవ్వలేదు. సడన్గా నేను అక్కడ నుంచుని ఉన్నాను, అందులో అనేకమైనటువంటి ఈ చెక్కలు తేలుకుంటూ వస్తున్నాయి. అప్పుడు సడన్గా ఏమైనంటే, ఒక చెక్కకు ఒకటి జాయింట్ అయిపోయి చెక్కలన్నీ కూడా ఇలాగ అయిపోయినాయి. దానికి అదే ఇలా వంతులాగా ఏర్పడిపోయి ఆటోమేటిక్గా ఒక వంతున ఏర్పడిపోయింది. అప్పుడు దాని మీద నడుచుకుంటూ వచ్చాను, అందుకే ఇంత లేట్ అయింది అన్నాడంట. చాలే, మీ కథలు ఎవరు నమ్ముతారు? దానికి అదే మేకులు వచ్చాయా, దానికి అదే చెక్కలు వచ్చిందా, దానికి అదే వంతున అయిపోయిందా, ఇటువంటి ఎవరు నమ్మరు అని అన్నారంట. ఖచ్చితంగా ఇది ఎవరొకరు చేస్తే కానీ ఇది జరగదు. అయితే ఇది మీరు నమ్మరు, కానీ ఆకాశంలో భూమి ఏలాడిపోతుంది, ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశం చేస్తూ ఉన్నాయి, ఈ సృష్టి అంతా కూడా దేవుడు లేకుండా దాని అంతా అదే పనిచేస్తుంది అంటే మాత్రం మేము నమ్మేసేయాలి. ఇదంతా దేవుడి సృష్టి అని మీరు నమ్మరు. చెక్కలు వచ్చి దానికి అదే వంతుని కట్టబడ్డంటే మాత్రం మీరు నమ్మరు, కానీ దేవుడు లేకుండా ఇదంతా జరిగిపోతుందంటే మేము నమ్మేసేయాలి అని అంటే, ఇంకా ఆయనకి ఏం సమాధానం చెప్పాలో, దానికి ఏం ఆన్సర్ చేయాలో తెలియక అక్కడితో తలదించుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రిగా నిన్న ఒక విషయం నేను చెప్పాను. ఒక సేవకుడిని అడిగాడంట, బైబిల్ అంటే ఎవరు రాశారు అంటే, నేను పరిశుద్ధాత్మ అలా కాదు, నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, ఒక పర్సన్ పేరు చెప్పు, ఎవరు రాశారు అంటే, 40 మంది గెలుపు, అది కాదు, ఒక పేరు చెప్పు, ఎవరన్నాను, ఎవరు రాశారు తెలియదు కానీ దీన్ని పట్టుకుని దేవుడు గొప్పడు, అది దీన్ని నమ్ముతూ కూర్చుంటారు మీరు అన్నారంట. మరి దేవుని సేవకుడు అంటే సామాన్యుడు కాదు కదా, దేవుడు ఆయన కూడా జ్ఞానం ఇచ్చాడంట. ఎవరు రాశారో తెలీదు, ఎప్పుడు రాశారో తెలీదు, కానీ దీనిలో జీవం ఉందని మేము నమ్ముచున్నాం, ఇది నమ్మిన తర్వాత మా జీవితాలు బాగుపడ్డాయి, ఇది నమ్మిన తర్వాత త్రాగుబోతులు మార్చబడ్డారు, ఇది మేము నమ్ముతున్నాం. మరి మీరు ఎందుకు నమ్మరు? సరే, ఎక్కాల పుస్తకం ఎవరు రాశారని అడిగాడు పాస్టర్ గారు. మరి నేనేం చెప్తాడు, ఎవరు రాశారని చెప్తాడు. 2 రెళ్ళు ఎంత అంటే 4 అన్నాడు. ఎలా చెప్పు అంటే, ఎక్కాల పుస్తకంలో చెప్పాడు అన్నమాట. ఎక్కాల పుస్తకం ఎవరు రాశాడో తెలియదు కదా, మరి అది ఎందుకు నమ్ముతున్నావు అని అడిగాడంట. ఎక్కాల పుస్తకాన్ని ఎవరు రాశాడో నీకు తెలియదు, కానీ నువ్వు అది చదివి నీ పిల్లలు చదివించి రోజు బట్టి పట్టిస్తున్నావు, మరి అది ఎలాగా? ఇంకేం సమాధానం చెప్తాడు ఈయన? ఇలా చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళ ఆలోచన విధానం బట్టి, ఎస్ మేము చాలా తెలివైన వాళ్ళు, మేము చాలా గొప్పవాళ్ళు, మాకెవడు ఎదురు లేడు అనుకుంటారు. సామెత ఉంటే తెలుగులో, తాడు దన్నివాడు ఉంటే వాడు తలం దన్నివాడు ఇంకొకడు ఉంటాడంట. మన దేవుడు అందరికంటే జ్ఞానవంతుడు, బలవంతుడు, శక్తివంతుడు, అన్ని నామముల కంటే మన యేసయ్య నామం పైనామం. ఈ లోకంలో ఉన్న ప్రతి మోకాలు కూడా యేసు నామమున వంగవలసిందే. కాబట్టి ఇక్కడ శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంటే, శోధనలో ప్రవేశిస్తారని తెలిసి కూడా దేవుని కొరకు నిలబడ్డారు. శద్రకు మెషకు అబేద్నెగో గారు దేవుని కొరకు నిలబడినట్లయితే ఏమవుతుందంటండి, నా నామమున మీరు దూషించబడతారు, దేశించబడతారు. క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం అంట, మామూలు భాగ్యం కాదు. మీలో చాలామంది ఎవరన్నా నిందింతే చాలు, ఎవరంటే చాలా బాధపడిపోతుంటారు. దేవుని కొరకు ఎప్పుడూ మెచ్చుకోవాలి, మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడూ మంచి జరగాలి, ఎప్పుడూ మేలే జరగాలి, ఎప్పుడు ఇదే కావాలని చూసుకుంటారు. కానీ నిజంగా దేవుడి నిమిత్తమైన వచ్చినట్టు నింద ఎంత అద్భుతంగా మార్చబడతాదో తెలుసా? హల్లెలూయా. నేను ఇంట్లో కూర్చుని పరిచయం చేసుకునేవాడిని, మమ్మల్ని విమర్శించడం ప్రారంభించారు. విమర్శ పెరిగే కొద్దీ ఆశీర్వాదం పెరుగుతూ వచ్చింది. హల్లెలూయా. నిన్ను దూషించిన వారిని, నిన్ను దేశించిన వారిని, నిన్ను విమర్శించిన వారిని నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. ఎప్పుడైతే వాళ్ళని గెంజిలో ఏగలా తీసి పడేస్తావో, దేవుడు నిన్ను సింహాసనం మీద ఎక్కిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నిన్ను విమర్శించే వాళ్ళ వైపు భూతత్వం పెట్టుకుని చూసుకుని నన్ను విమర్శించారు, నన్ను అన్నారంటే
అది దేవునికి వాళ్ళకి సంబంధం. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడైనా సరే నిన్ను ఎవరైనా విమర్శించినా, నేను తక్కువ అంచనా వేసినా దేవుడు వాళ్ళని ఏమి చేయడు, నిన్ను చేస్తాడు. ఏం చేస్తాడంటే నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని చూసినట్లయితే అందరూ బానిస అటు ఇటు అని చెప్పి వారిని ఎంతో హింస పెట్టాడు. జయలలిత గారు చాలా తక్కువ అంచనా వేశాడు. కానీ జయలలిత గారిని దేవుడు ఏం చేయలేదు, కానీ యోసేపుని చేశాడు. అదే దేశానికి గొప్పని చేశాడు. ఆమేన్. నిజంగా సింపుల్ ట్రిక్ ఏం చెప్పమంటారా? ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా, మీ మీద వీడియోలు చేసి పెట్టినా, మీ గురించి చెడుగా మాట్లాడినా వాళ్ళని బ్లెస్సెస్ వదిలేసేయండి. దేవుడు వాళ్ళు చూసుకుంటారా పని ఏదను. దేవుడి వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు నేను చూస్తాడనమాట. అది నిన్ను తక్కువ అంచనేస్తారా, నిన్ను హింస పెట్టారా, నిన్ను బాధ పెట్టారా, లే నువ్వు అక్కడ కదా ఉండవలసింది, సింహాసనం ఎక్కింటారనమాట. నువ్వు సింహాసనం ఎక్కాకపోతే ఏం చేస్తాడో, ఏమనగలుగుతారు? దేవుడు తెరిచిన ద్వారానే ఎవడన్నా మోస్తాడా? ఇంపాసిబుల్. దేవుడు తెరిచిన ద్వారం మూయటం ఎవడి వల్ల కాదు. హల్లెలూయా. దేవుడు మూసిన ద్వారం తెరవడం కూడా ఎవరి వల్ల కాదు. కాబట్టి మన జీవితంలో ఒకవేళ క్రీస్తు నిమిత్తమైన నింద వస్తే గొప్ప భాగ్యం. ఎంతమంది భాగ్యవంతులు ఉన్నారు ఇక్కడ? వావ్, ప్రైజ్ గాడ్. నన్ను దేవుడి నిమిత్తం నిందించారండి, మా కుటుంబంలో నిందించారు, మా తోడుకోడలు నిందించింది, నా భర్త నిందించాడు. కేవలం దేవుని నిమిత్తమే నిందను అనుభవించానంటే మీరు చాలా భాగ్యవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం రాలేనప్పుడు అంటారన్నమాట, ఏం చేశాడు మీ దేవుడు? పెళ్ళి అవ్వలేనప్పుడు అంటారు. ఇవన్నీ నేను అనిపించాను కూడా చెప్తున్నాను అనమాట. ఉద్యోగం రాలేదు నాకు, ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు రమ్మనండి, ఏం చేశాడు చూపిస్తాను. తొందర ఎక్కువ మన వాళ్ళకి శుక్రవారం గురించే మాట్లాడతారు, ఆదివారం గురించి ఎవరు మాట్లాడరు. సిలువ సిలువ అంతే శ్రమ, ఎప్పుడు జీవితం అంతం శ్రమల్లోనే, శ్రమలో సిలువ ధ్యానాలు ఎప్పుడును. అంతేగాని శుక్రవారం ఏం జరిగిందో చెప్తారు. కానీ మరి ఆదివారం ఏం జరిగింది? పండగ జరిగింది. ఆదివారం జరిగింది, పునరుత్థానం జరిగింది. ఆదివారం ఏం జరిగింది? అద్భుతం జరిగింది. హల్లెలూయా. దీన్ని పట్టించుకోరు ఎవరు కూడా. ఎప్పుడు శ్రమలో జీవితం, కన్నీళ్ళు, బాధ, వేదన, రోదన. నేను శుక్రవారం గురించి మాట్లాడతలేదు, ఆదివారం గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అద్భుతం గురించి మాట్లాడుతున్నాను, ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాను, దేవుని గొప్పదనం గురించి మాట్లాడుతున్నాను. ప్రపంచ చరిత్రను తిరగరాసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుప్రభువారు. మరి సమాధిని గెలిచి తిరిగి లేచింది ఎవరంటే మొట్టమొదటి వ్యక్తి యేసుప్రభువారు. హల్లెలూయా. అంత గొప్ప విషయాన్ని పక్కన పెట్టేసేసి చాలామందికి ఉండే హ్యాబిట్ ఇది అనమాట. చంద్రులో మచ్చను చూసినట్లుగా మనుషుల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు బోలు ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేసేసి ఇదిగో పలానా మెసేజ్లో, పలానా లైన్లో, పలానా ఓడి ఇలాగన్నారాళ్ళు, ఇది తప్పు, దాంట్లో బోల్డ్ ఉన్నది విషయం, అది పక్కన పెట్టేస్తారు. శద్రకు మేషకు అబేద్నెగో ఏం చేయాలి? మా దేవుడు శక్తిమంతుడు, అంతే. మా దేవుడు గొప్పోడు, ఇంకంతే. వాళ్ళకి మిగతాది అనవసరం. ఎంత పొడుగు విగ్రహం పెట్టుకుంటావు, ఎంత మైదానంలో పెట్టుకుంటావు, మాకు అనవసరం. మా దేవుడు గొప్పోడు. హల్లెలూయా. నీ ఎదుట ఎంత సమస్య ఉన్నా, అది ఎంత విస్తృతమైందా, ఎంత మంది ఉన్నా, ఎటువంటిదైనా సరే దాన్ని ఆఫ్టర్గా చూడగలగాలి. అప్పుడు దేవుడు నేను గొప్పని చేస్తాడు. ఆమేన్, ఆమేన్. సమస్యను క్షణకాలం ఉండు చులకన శ్రమ అంటాడు పౌలు గారు. ఎంత అద్భుతంగా ఉందండి ఈ మాట. ఏంటంట? నేనేమంటానంటే సమస్యలు చుట్టాలు లాంటి అనమాట. చుట్టం చూపుకి సమస్యలు వస్తాయన్నమాట మీ ఇంటికి. ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, ఇవన్నీ వచ్చి తలుపుతాడు అనమాట. అయ్యో వచ్చి అనాలకు వచ్చారని మీరు ఏం చేస్తారు? మంచి దండేసి, దండం పెట్టి, సన్మానం చేసి, సత్కరించి, మంచి పరుపేసి పడుకోబెడతారు. ఆ సమస్య, అరే ఎంత బాగా చూసుకుంటున్నారు ఇలా అని చెప్పి ఆ అప్పుల సమస్య నీ జీవితాంతం విడిచిపెడితే ఇక్కడే ఉంటుంది, కాపురం పెడుతుంది అనమాట. ఆ అనారోగ్య సమస్యకి నేను విడిచిపెట్టేళ్ళదు, ఎందుకంటే ఇంతకన్నా మళ్ళీ ఎవరు చూసుకుంటారు నన్ను బాగాను అని చెప్పి ఆ సమస్య నీతోటి ఉండిపోతుంది అనమాట. ఎవరైతే నాకు రాంగ్ అడ్రస్, గట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాను, అంత సిగ్గుతో తలించుకుని ఏం చేస్తుంది? వామ్మో వీడి దగ్గరికి మళ్ళీ ఇప్పుడు రాకూడదని. ఆ అప్పు సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ మళ్ళీ నా తలుపు తట్టదు, నా గుమ్మం తక్కదు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య కూడా నువ్వే కారణం. అది రావాలన్నా, పోవాలన్నా, అది ఉండాలన్నా, ఏలుబడి చేయాలన్నా కారణం ఎవరు? దేవుడు కాదు, నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ నమ్మిక చెప్పునా నీకు జరుగును గాక. నా నమ్మిక చెప్పిన నాకు జరుగుతుంది. ఐఆమ్ కింగ్, నేను రాజుని, నేను ఏలుబడి చేస్తాను, నేను స్వతంత్రించుకుంటాను. ఐఆమ్ రిచ్, ఐఆమ్ బ్లెస్డ్, ఐఆమ్ మోర్ దెన్ కాంకరర్. ఆమేన్. నేను ఇలా పలుకుతూ ఉంటాను కాబట్టి ఇలాగే ఉంటాను. నా యాటిట్యూడ్ ఇలా ఉంటుంది, నా జీవితం ఇలా ఉంటుంది, నేను ప్రాస్పర్ అవుతుంటున్నాను, నేను అభివృద్ధి చెందుతుంటాను. ఆదికాండం 1:28 ప్రకారం మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అన్నాడు. హల్లెలూయా. నేను ఫలిస్తాను, నేను విస్తరిస్తాను, నేను ఫలిస్తూనే ఉంటాను, విస్తరిస్తూనే ఉంటాను, అభివృద్ధి చెందుతూనే ఉంటాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఎవరైతే పౌలు గారు చెప్పినట్లుగా నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి. ఎవరైతే నేను చెప్పే వాక్యాన్ని వింటారో, నమ్ముతారో, విశ్వసిస్తారో వారు కూడా నాతో పాటు అడుగులు వేస్తూ ఉంటుంటారు. ఆమేన్. అద్భుతాలు వారి వెనకాల అద్భుతాలు వెంటబడుతుంటుంటాయి. ఆమేన్.
నాకు కీర్తన గ్రంథం 23:6 అంటే చాలా ఇష్టం. ఏముంటుంది అక్కడ? అయ్యో, ఇంక తెలియంది మీకు. అద్భుతాలు ఏం జరుగుతాయి? ఏముంటుంది? వాక్యమా? బైబిల్లో వాక్యం ఉండకపోతే ఏముంటుంది? 23 కీర్తన 6 అర్రే ఇంకెక్కడ అద్భుతాలు మీరు స్వతంత్రించుకుంటారు? కృపాక్షేమములు నా వెంట వస్తాయి. హల్లెలూయా. ఇది చాలా హైలైట్ చేసి చెప్తుంటే ఒక ఆయనకి చాలా బాగా నచ్చిందంట. ఎవరిలా చెప్పలేదు. ఈ వాక్యం చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే నేను ఈ వాక్యాన్ని పట్టుకున్నానో నిజంగా నన్ను కృపాక్షేమములు వెంబడించడం మొదలుపెట్టాయి. నన్ను కోట్లు వెంబడించడం మొదలుపెట్టాయి. నా జీవితంలో అద్భుతాలు వెంబడించడం మొదలుపెట్టాయి. హల్లెలూయా. ఎవరికైనా జరిగింది అలాగా? జరగవు. నమ్మితే కదా. యేసయ్య నామములో ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఉంది. నమ్మితే నువ్వు పొందుకుంటావు. నమ్మకపోతే మాత్రం శక్తి మాత్రం ఏమి హీనమవదు, తగ్గిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యంలో ఉన్న సత్యం నీకు తెలిస్తే ఏం చేస్తావు? నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఓన్ హౌస్ కొనుక్కున్నాక ఆ హౌస్లో కృపాక్షేమలు నా వెంట వచ్చినని చెప్పి రంగుతో రాయించాలనుకోలేదంట. ఆ లెటర్స్ ఎలా రాయించుకోవాలనుకున్నాడంట ఆయన? బంగారపు అక్షరాలతో రాయించుకోవాలనుకున్నాడంట. ఎంత అవుతుంది ఏంటి బంగారంతో రాయితేని? బంగారపు చెవులీలు ఎంత ఉంటాయి? ఏమా, బంగారపు చెవులీలు ఎంత ఉంటాయి? తెలుసు కదా మీకు అందరికీ. అలాంటిది ఇంత అక్షరాలతోటి మొత్తం గోడ మీద బంగారం అక్షరాలతో రాయాలంటే ఎంత పడుతుంది అంటారు? నేను చెప్తే మీరు షాక్ అవుతారు, కానీ రాయించాక నేను చూపిస్తాను, అప్పుడు మీరు బాగుంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు చూసాక కానీ అర్థం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసన్ గారు ఒక పాట రాశారు. ఏంటంటే, యేసయ్య చేసిన అద్భుత కార్యాలు రండి వచ్చి చూడండి అని ఉంటుంది ఆ పాటలను. వచ్చి చూస్తే కానీ తెలియదు అనమాట. అక్కడ కూర్చుని మనం చూసినట్లయితే ఇప్పుడు అద్భుతాలు పొందుకోలేం. కావాలంటే ఏం చేయాలి? మనం కొన్నిసార్లు దిగితే కానీ లోతు, తింటే కానీ రుచి తెలీదు. చాలామంది చేస్తున్నారు, దేవుడు నమ్ముకుంటారు, యశ్వరాన్ని నమ్ముకుంటారు, ఆధార్ వెళ్తారు, ముసుగేసుకుంటారు, కూర్చుంటారు. అక్కడ ఏం వాక్యం చెప్పారో వెంటనే గేటుకి వెళ్ళిన వెంటనే మర్చిపోతారు అనమాట. అలా ఉంటే నీ జీవితంలో అద్భుతాలు పొందుకోలేవు. ఖచ్చితంగా మీరు దేవుని సంధికి వచ్చినప్పుడు ఖాళీ చేతుల్లో రాకూడదు. మరి ఏం చేయాలి? డబ్బులు ఎట్టుకు రావాలా? నేను అది చెప్పట్లేదు. ఒక పెన్న పేపర్ పెట్టుకుని రావాలి, ఒక పెన్న పుస్తకం పెట్టుకుని రావాలి. ప్రతిరోజు ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా ఆ డేట్ ఉండాలి, ఆ టైం ఉండాలి, ఆ ప్లేస్ ఉండాలి, కింద దానికి తప్పక నోట్స్ ఉండాలి. ఈ రోజు నేను ఇలా వాక్యం చెప్పడం కారణం ఏంటి తెలుసా? ఆ రన్నింగ్ నోట్సే. నా స్కూల్ టైంలో నేను చిన్న పుస్తకాలు పెట్టి ఏ మీటింగ్ వెళ్ళినా ప్రతి సేవకుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ అవ్వచ్చు, నోట్స్ అవ్వచ్చు, ఆ యొక్క ఏమంటారు మెసేజ్ టైటిల్ అవ్వచ్చు, అన్నీ రాసుకునేవాడు నేను. కానీ ఆ పుస్తకాలన్నీ సేవలు తినేసాయి. లేవు నా దగ్గర పుస్తకాలు, రాశాను కానీ ఆ పుస్తకాలన్నీ పాడైపోయి. తేనెటీగ అంటదంట. ఎవరు అడిగారంట? తేనెటీగ. అసలు నీకు బాధ అనిపించదా? ఎంతో కష్టపడి అనేకమైనటువంటి పుష్పాల దగ్గరికి వెళ్తే తేనంతా పట్టుకొచ్చి కూట పెడతావు. ఈ మనుషులు ఉన్నారే బద్దకస్తులు, వాళ్ళు అసలు ఏం చేయడం రాదో, నువ్వు కూడబెట్టిన తేనె అంతా పట్టుకుపోతారు. మరి నీకు బాధ రాదని అంటే తేనెటీగ అన్నదంట, నాకు బాధ ఎందుకు? పువ్వుల దగ్గరికి వెళ్ళి నేను కూడబెట్టిన తేనె పట్టుకుపోతున్నారు, కానీ వాళ్ళు ఆ పువ్వుల్లోంచి తేనె తీసే గుణాన్ని నా దగ్గర నుంచి ఎవడు దొంగలించడం ఎవడు తరం కాదన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు కష్టపడే తత్వం నీలో ఉంటే, నీలో పౌరుషం ఉంటే, నీలో ఆసక్తి ఉంటే, నువ్వు జీరో అయినా మళ్ళీ హీరో అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎన్నో ఎదురవ్వాయి. ఎన్నోసార్లు నా పరిస్థితి జీరో అయిపోయింది. ఎన్నోసార్లు నన్ను ఎంతోమంది విడిచిపెట్టారు, నన్ను జీరో చేశారు. కానీ నేను ఎప్పుడు హీరోగానే ఉన్నాను. మళ్ళా లేచాను, మళ్ళా ప్రారంభించాను, మళ్ళా జీవితాన్ని ప్రారంభించాను, మళ్ళా దేవుడు నన్ను నిలబెట్టాడు. దయచేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవుతుంది. మీ జీవితం సర్వనాశనం అయిపోయినా కానీ, మీ జీవితం సమస్తం కోల్పోయినా కానీ, ఎప్పుడు కూడా దేవుని మీద విశ్వాసాన్ని ఉంచండి. మళ్ళా దేవుడు మిమ్మల్ని యోబుని నిలబెట్టి 2 అంతల ఆశీర్వాదంతో నిలబెట్టినట్లు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ వ్యాపారం నష్టపోయిందేమో, మీ జీవితం నష్టపోయిందేమో, మీ బంధువులు కోల్పోయారేమో, మీ ప్రొఫెషన్ దెబ్బతిన్నదేమో. డోంట్ వర్రీ, గాడ్ ఇస్ దేర్. దేవుడు ఉన్నాడు, నమ్మదగిన వాడు ఉన్నాడు, ఆయన నిలబెడతాడు. షద్రకు మేషకు అబేద్నెగో వారికి తోడైనటువంటి దేవుడు వారిని నిలబెట్టి ఆ దేశంలోనే వారిని గొప్పవారిగా చేశాడు. ఆమేన్. అన్యుల దేశం, సొంత దేశం కాదు, పరాయి దేశం. గొప్పడు చేశాడు లేదా? చేశాడు. యేసేపు కూడా సమస్య ఎదురైంది పోతిఫర్ భార్య విషయంలో. కానీ దేవుడు ఏం చేయడంట? దేవుని కొరకు నిలబడ్డాడు, మనుషుల కొరకు కాదు. మనుషులు సంతోష పెట్టాలంటే తప్పు చేసేవాడు. దేవుని సంతోష పెట్టాలని అవసరమైతే ప్రాణం పోయినా పర్లేదు, నింద వచ్చినా పర్లేదు, అవమానం వచ్చినా పర్లేదు, నేను దేవుని కొరకు నిలబెడతాను. ఆమేన్. నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్తుంటారు వారికి ఉన్న సమస్యను బట్టి. యాక్చువల్గా అటువంటి సలహాలు ఇవ్వకూడదు, కానీ కొన్నిసార్లు అటువంటి సలహాలు ఇస్తుంటుంటాను నేను. ఎందుకంటే పరిస్థితిని బట్టి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. జాయిస్ మేరీ గారి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చక్కటి వివాహం చేసుకుంది, బాగానే ఉంది. భర్తతో పాటు కొంత దూరం వెళ్ళింది, మంచిగా కన్సీవ్ అయింది, బిడ్డను కన్నది. కానీ సడన్గా ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఏం చేయాలి?
అమ్మో క్రైస్తవులు రెండో పెళ్లి చేసుకోకూడదండి, ఒకటే భర్త ఒకటే జీవితం కాబట్టి అలాగే జీవితం గడిపింది అనుకోండి. ఈరోజు అంత గొప్పది అవుతుంది కదా ఆవిడ. జీవితం ముగించబడింది అనుకోలేదు ఆవిడ, కొంచెం బాధపడ్డది, కొంచెం కామా పెట్టుకుంది ఆవిడ, ఫుల్ స్టాప్ పెట్టుకోలేదు. చాలామంది ఇంతే, ఏదైనా సిచ్యువేషన్ జరిగిందంటే అంతే, ఇంకా జీవితం ఇంకేమీ లేదు. నో, కామా. మన జీవితంలో కామాలు మాత్రం ఉంటాయి కానీ ఫుల్ స్టాప్ ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా జీవితాన్ని ప్రారంభించింది. ప్రపంచానికే ఆవిడేంటో తెలియజేసింది అనమాట. అలాగే నాకు కూడా చాలామంది ఫోన్ చేస్తారు, అన్న నా జీవితం ఇలాగ అయిపోయిందన్న, ఇలా తప్పుడు అడిగేశానన్నా, వెళ్తా వెళ్తా మట్టిలో అడిగేస్తాం. కాళ్ళు నరిగేసుకుంటారా? ఏం చేస్తారు? తీసుకుని మళ్ళీ కాలు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తాం, మళ్ళీ ముందుకు వెళ్తాం. అలాగే ఇట్లా మీ జీవితంలో ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి, తప్పు జరిగిందనుకోండి, దయచేసి అక్కడితో ఆగిపోవద్దు జీవితం. దయచేసి అక్కడితోటి ఇంకా నా జీవితం అంతా అనుకోవద్దు. ఖచ్చితంగా మన దేవుడు ఉన్నాడు, గొప్ప దేవుడు ఉన్నాడు, నాకు మంచి భవిష్యత్తు ఉంది, నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, నేను మరలా లేస్తాను, పైకి లేచేదను అని పాడతాం మనం. ఎంత బాగుంటుందో వింటాకి, చూడటానికి. అంతే, నిజంగా నేను లేస్తాను, నేను పరిగెడతాను, నా జీవితం బాగుంటుందని ఇప్పుడు రాదు మనకి. శద్రకు మేషకు అబేద్నెగో కూడా ఈ రోజుతో మా చాప్టర్ క్లోజ్ అనట్లేదు వాళ్ళు. మా దేవుడు గొప్పోడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పడు కదా, వాళ్ళు సరదాగా అనలేదు. రుచి చూసి తెలుసుకున్నాడు, యెహోవా ఉత్తముడని వారు రుచి చూసి తెలుసుకున్నారు. దేవుడిలో ఉన్న రుచి అంటే తెలుసుకున్నారు కాబట్టి దేవుడు గొప్పతనాన్ని వివరించారు, దేవుడిని మహిమపరిచారు కాబట్టి దేవుడే వారి మధ్యకు వచ్చారు. వారి పేరంతా కూడా దేశమంతా మారుమోగిపోయింది. మరలా వారికి వ్యతిరేకంగా ఏ ఆయుధము రూపించబడలేదు, ఎవడు కూడా కనీసం మాట కూడా ఎత్తి పలకలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. అదే దానియేలు గ్రంథం 6:10 చూసినట్లయితే దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. చాలామందికి కుట్ర వచ్చింది, చాలామందికి బాధ వచ్చింది. ఈడు ఎవడో వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడా, ఎవడో వచ్చి ఇంత స్థితికి వెళ్ళిపోయాడా, ఈయన ఎలాగ నాశనం చేయాలనుకున్నారంట. గమనించాలి, నువ్వు వెదుగుతుండే సైతానికుడికి ఇష్టం ఉండదు, నువ్వు ప్రార్థన చేస్తుండే సైతానికుడికి ఇష్టం ఉండదు, నువ్వు ఏదన్నా మంచి పని చేస్తుండే సైతానికుడికి అసలు ఇష్టం ఉండదు. నాకు ప్రతి మీటింగ్ చాలా ఛాలెంజ్ ఉంటుంది, చాలా పోరాటం ఉంటుంది. నేను ఏమీ చెప్పను బయటకు వచ్చి, ఇవన్నీ కూడా ఇంత కష్టపడ్డాం, అంత కష్టపడ్డాం, ఇంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయింది, నేనేం చెప్పను. అది దేవుడికి నాకు సంబంధించిన విషయం. అది దేవుడికి తెలుసు నాకు ఎక్కడి నుంచి పంపాలో, ఎలా పంపాలో. మూర్తిగా అంటాడు కదా ఎస్తేరు, ఇది నీ సమయం, నువ్వు సహాయం చేయవలసిన సమయం, నువ్వు ముందుకు రావాల్సిన సమయం. నువ్వు రాకపోతే వేరొక దిక్కు నుంచి మా దేవుడు మాకు సహాయం పంపిస్తాడు. ఒకవేళ నువ్వు ఇన్వాల్వ్ అయితే ఇది నీ అవకాశం, నువ్వు సద్వినియోగం చేసుకో. లేదంటే వేరే చోట నుంచి వస్తాను, నీ అవకాశం కోల్పోతావు. అందుకు నేను ఎవరిని కానుకలు అడగదు. ఎందుకు తెలుసా? ఎవరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు బ్లెస్ చేయబడతారు. ఎవరు కానుకలు ఇస్తారో వాళ్ళు 100 పంట కోసుకుంటారు. ఇవ్వలేదనుకోండి, అది నాకు సంబంధించిన కాదు. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే దేవుడు ఇంకొకరిని ప్రేరేపిస్తాడు. నువ్వు సహాయం చేయకపోయినట్లయితే, నువ్వు పాలు పంచకపోతే దేవుడు వేరే చోట నుంచి పంపిస్తాడు. హల్లెలూయా. పంపుతున్నాడు, పంపుతూనే ఉంటాడు. ఆమేన్, ఆమేన్. దేవుని నమ్ముకున్నవాడు అన్నాడు కూడా. అందుకనే మనుషుని ఆశ్రయించడం కంటే యెహోవాను నమ్ముకునుట శ్రేష్టము, మేలు. కాబట్టి నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుని మాత్రమే నమ్ముకుంటాను, దేవుని మీద మాత్రమే ఆధారపడతాను, దేవునితో మాత్రమే జీవిస్తాను, దేవుని మీద మాత్రమే నా యొక్క గురి గమ్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు కూడా ఏం చేయడంటే, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు నన్ను హెచ్చించాడు, ఈ స్థితిని ఇచ్చింది దేవుడు, దేవుని కాదంటే మాత్రం నేను అసలే ఏ విధంలో రాజీ పడను అని చెప్పి ఏం చేయడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వ్యతిరేకతలు వచ్చాయి. ప్రార్థన చేస్తే ప్రాణం పోతుందని తెలుసు, ప్రార్థన చేస్తే సోదరం వస్తుందని తెలుసు. ఏమొచ్చినా కానీ ప్రార్థన చేయకుండా నేను ఉండలేను, ప్రార్థన చేయకుండా నేను ఉండలేదు అని చెప్పి ప్రార్థన చేయడానికి ప్రాముఖ్యతనిచ్చాడు. ప్రార్థన చేశాడు. ప్రతికూల పరిస్థితులు ఎదురవై చివరికి సింహాల బోన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, మీకు అందరికీ తెలుసు. అయినా కూడా ప్రార్థన మారలేదంట. సింహాల బోన్లోనే సేఫ్ ఉంది నాకు, ఇంకాను బయట ఉంటే మనుషులు, బయట ఉంటే ఇటువంటి విషయాలు, కాబట్టి నేను దేవుని సంధిలో ఉండి ప్రార్థన చేయడానికి ఆటంకాలు వచ్చాయి కాబట్టి సింహాల బోన్లో ప్రార్థన చేసుకుంటానని చెప్పి అనుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు దానియేలుతో అని ఉంటాడు. నాకు తెలిసి దానియేలు ఆ మనుషుల మధ్య కంటే సింహాల మధ్యనే బెటర్ అయ్యా, చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. మనుషులైతే నేను ఆటంకపరుస్తారు, సింహాలు అయితే చక్కగా నీకు కావలిగా ఉంటాయి, నీ చుట్టూ ఉంటాయి. ఏం మాట్లాడవు, ఏమి గొడవ చేయవు. ఒక్క సింహం అరిపినట్టు కానీ, అరిసినట్టు కానీ, గొడవ చేసినట్టు కానీ ఏమీ లేదంటండి, హ్యాపీగా. ఏమన్నా మరిపోయి దానియేలుకి ఏమైనా భయపడ్డా? ఏమి లేదు. సింహాల మధ్యలో సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా. శద్రకు మేషకు అబేద్నెగో వారికి అంట, అరే బాబు, మనుషుల మధ్యలో కాదు మీరు ఉండవలసింది, అగ్ని మధ్యలో ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆమేన్. మీలో చాలామంది అగ్ని వంటి శ్రమలు బ్రదర్ అంటారు. అగ్ని వంటి శ్రమలు కాదు అవి, అద్భుతమైనటువంటి జీవితం దేవుడు ఇవ్వటానికి దేవుడు నిన్ను అలా నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు నీతో ఉండటానికి నేను ప్రత్యేకంగా పెట్టాడు. సంతోషంగా ఎంచుకోండి దాన్ని. దానియేలు గారు సింహాల బోన్లో ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట, దేవుని మహింపరుస్తూ ఉన్నాడంట. ఆమేన్, ఆమేన్. ఆ రాజు ఏమన్నాడు తెలుసా?
జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు. హల్లెలూయా. బా, ఏం పిలుపు వచ్చిందండి. దానియేలు అనలేదు ఆయన, ఏమన్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడు. హల్లెలూయా. ఆ తెలుగులో సేవకుడు ఉంది, ఇంగ్లీష్లో ఏముంటుందంటే వర్షిప్పర్, దేవుని స్తుతించేవాడా, దేవుని మహింపరిచేవాడా. దానియేలు, నీ దేవుడు నిన్ను కాపాడినా. ఆయన ఏమన్నాడు తెలుసా? రాజు చిరకాలం ఉండును గాక. ఆమేన్. అంటే నేను ఆల్రెడీ సేఫ్, మీరు కూడా క్షేమంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి క్షేమం కోరుకోండి ప్రియులారా. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి బాగు కోరుకోండి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పిన వేసాను గారు స్టోరీ. ఒక తాగుబోతుని తీసుకొచ్చి ప్రార్థన చేయమంటే వేసాను గారు అన్నట, దేవుడి బిడ్డను దీవించి ఆశ్రయించి బలపరిచిన కాకుంటే పక్కన ఉన్నంత కోపం వచ్చిందంట. ఆడేమో తాగుతోలుతుంటాడని దీవింతావా నువ్వు? వాడు ఇంకా నువ్వు దీవించావు ఇంకా తాగాలనా దీవించావు అని అంటే అప్పుడు వేసాను గారు అన్నారట, నేను దీవించింది వాస్తవమే, నా యొక్క అభిషేకం బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా దేవుని పంపిస్తాడు. ఈ తాగుబోతును కూడా దేవుడు దీవించాడు అని చెప్పాడు. మారు మనసు పొందాడా? దేవునికి స్తోత్రం, వాడి జీవితం బాగుపడిపోతాయి. లేదు, వాడు ఆ దీవెనకు యోగ్యుడు కాదనుకో, ఆ దీవెన వాడు స్వీకరించలేదనుకో, అదే దీవెన తిరిగి నా మీదకి వస్తుందని చెప్పాడంట ఆయన. హల్లెలూయా. కాబట్టి మీరు కృతజ్ఞతావచనే ఉచ్చరించాలి. మీరు ఎప్పుడు బ్లెస్ చేస్తూనే ఉండాలి. ఎవరినైనా సరే, మిమ్మల్ని నిందించిన వారిని, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని, మిమ్మల్ని హింసపెట్టిన వారిని కూడా మీరు దీవిస్తూ ఉండండి. ఆ దీవెన కాలు యోగ్యులా వారు దీవించబడతారు, లేదా ఆ దీవెన కూడా నీకు తిరిగి వస్తుంది. ఆమేన్. యోబు ఏం చేయడండి? ఎందుకురా నన్ను ఇంత హింస పెడతారు, ఇంత బాధలో కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళ మీద సనిగాడా? లేదు. యోబు అంట తన స్నేహితులను ఎర్లీ మార్నింగ్ లేచి దీవించాడంట. అంతే, ఈయనకి 200 దీవెన వచ్చి పడ్డది. ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయి బైబిల్లోను. వాడు నాతోటే, నా ఫ్రెండే, నాకు చెప్పకుండా సెటిల్ అయిపోయాడు, నాకు చెప్పకుండా ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి బాధపడిపోతుంటారు చాలామంది. చాలా రాంగ్ అది. ఎప్పుడైతే మీరు ఏం చేయాలంటే అలా బ్లెస్ అయిపోయిన వాడిని బట్టి చుట్టి వాడికి ఉద్యోగం వస్తే నువ్వు స్వీట్లు పంచిపెట్టు. ఎందుకురా అంటే మా ఫ్రెండ్కి ఉద్యోగం వచ్చిందని చెప్పండి. మరి ఆడేంటంటే ఏమో మరి అని చెప్పాలన్నమాట. అలా చేసి చూడండి. అసలు మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉద్యోగం రాట కదా, మిమ్మల్ని ఉద్యోగం ఇచ్చేలా చేస్తాడు. హల్లెలూయా. 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 ఎన్నో జరిగాయి నా జీవితంలో. నేను చదువుకునేటువంటి సమయంలో మా ఫ్రెండ్ నేను అన్నీ కలుసుకుని చేసుకునేవాళ్ళం. కానీ ఒకసారి మా నాన్నగారు పలానా స్కూల్లో ఖాళీ ఉందని చూంటున్నాను నాన్న ఇల్లంటే, ఆల్రెడీ ఆ స్కూల్లో నా పక్కనే ఉంటాడు నా ఫ్రెండ్, జాయిన్ అయిపోయాడు. మా నాన్నగారు ఇల్లు ఇలా తిరిగి ఉంచున్నాడంట. ఇదేంటి రాసంత అంటే ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు. మనకు తెలియదు కదా, తెలిస్తే ఎక్కడ బాధపడతావు ఇలాగెలాగని చెప్పేసి ఇట్లా ఉంటుంది అంతా కూడా. దేవునికి స్తోత్రం అనుకున్నాను నేను. వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు, నేను ఉద్యోగాలు ఇస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడు కూడా నువ్వు రిచ్గా ఆలోచించి నేర్చుకోండి, లేబర్గా ఆలోచించవద్దు. మనంతా లేబర్ మెంటాలిటీ. ఇది వచ్చేది చాలండి, ఇది అయిపోతే చాలండి, సెటిల్ అయిపోతుంది లైఫ్. ఏం సెటిల్ అయిపోతుంది? ఇక్కడగా సెటిల్మెంట్ అన్నటువంటిది. సెటిల్మెంట్ అంటే ఇది నువ్వు బతికేయడం కాదు. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నిన్ను అనేక దేశాలకు ఆశీర్వాదకం చేస్తాను, నిన్ను బట్టి అనేక దేశాలను దీవిస్తాను అన్నాడు. హల్లెలూయా. నువ్వు దీవించబడటం అసలు గొప్పతనం కాదంట నేను. నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, నీ ద్వారా అనేక మంది దీవించబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరన్నా చెప్పే మాటలు ఏంటంటే, నా వ్యాపారం బాగుండాలి ప్రార్థన చేయండి, నా జీవితం బాగుండాలి ప్రార్థన చేయండి, అంతే. అంటే చిన్న ఆలోచన అంటాను, అది సంకుచితమైన ఆలోచన అనమాట. ఏంటంటే చాలా చిన్న ఆలోచన అనమాట. అలా కాకుండా నేను అనేక మందికి దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాను, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాను, అనేక మందికి నేను ఒక గొప్ప ఆశీర్వాదమైన వ్యక్తిగా ఉండాలనుకున్నాను. ఎవరు ప్రార్థన చేయమన్నది ఇప్పటికి వచ్చినాను అయితే ఎవరు అసలు అలాగా ఇటువంటి ఆలోచన లేదు ఎవరికైనా. ఏంటంటే మంచి భార్య రావాలండి, మంచి ఉద్యోగం రావాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, అంతే, లైఫ్ సెటిల్ అవ్వాలి, ఇంట్లో గొడవలు ఏం సమస్యలను కూడా ప్రేయర్ చేయండి మా కోసం, మా అల్లుడి కోసం, మా కూతురు కోసం, మా బాబు కోసం, మా మనవడి కోసం, ఇంకా లిస్టులు వస్తాయి అన్నీ. ఇంతే తప్ప ఎప్పుడన్నా కానీ కనీసం నేను మా కుటుంబానికన్నా ఆశీర్వాదకరంగా ఉండాలి, మా కుటుంబానికి నేనన్నా మేలుకరంగా ఉండాలి, ఒక్కరు కూడా ఆశలేదు అసలేదు. అంటే ఎంత సంకుచితమైన ఆలోచన చూడండి, ఎంత ఏమన్నా లేబర్ మెంటాలిటీ అనమాట ఇదంతా కూడా. అంటే ఆ రోజు స్కూల్ పని దొరుకుతుంది చాలు వాళ్ళకి, శుభ్రంగా రోజు వచ్చిన జీతం పట్టుకొచ్చి అందులో ఇంత సారాకి, ఇంత చికెన్కి, ఇంత దీనికి, తెల్లారికి మళ్ళీ ఏముంటుంది ఇంతకి నెలకి, మళ్ళీ పొద్దునేసి పని ఎత్తుకుంటారన్నమాట. ఇది లేబర్ మెంటాలిటీ అంటే. నేను లేబర్గా చేశాను, తక్కువ మాట్లాడుతాను అనుకోవచ్చు, నాది ఆ మెంటాలిటీ ఒకనొకప్పుడు, ఇప్పుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. పాపులు మనం ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనంతా పరిశుద్ధులం, మన విక్టోరియస్ పర్సన్, మనం రాజులం. హల్లెలూయా. 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 దానియేలు నిలబడ్డాడు, దేవునికి మహిమ వచ్చేలా చేశాడు. ఆమేన్.
తర్వాత షద్రకు మేషకు అబేద్నెగో దానియేలు ఎస్తేరు చూసినట్లయితే న్యాయ విరుక్తం, అది ప్రతికూల పరిస్థితి. ఆ సమయంలో వెళ్ళిందంటే ప్రాణం పోస్తుంది. ఎస్తేరు 4:10 చూసినట్లయితే నశించినా నశిస్తాను, ఆమేన్. కానీ నేను నా జాతి కోసం, దేవుని మహిమ కోసం నేను వెళ్తాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్ళింది. ఆ ప్రతికూల పరిస్థితులైనా సరే ప్రభు కొరకు నిలబడ్డది, ప్రార్థించింది, ప్రభుని తీసుకుని వెళ్ళింది, విజయం పొందింది, ఆమేన్. ఈరోజు నీ మాటలు వింటున్నాం మీలో చాలామంది కూడా ఇట్లాంటి ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్తున్నారేమో. దయచేసి నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ జాతి కోసం, నీ గ్రామం కోసం రిస్క్ తీసుకో. చరిత్రలో నిలబడిపోతాను. మరియమ్మ గారు ఏం చేసిందంటండి, తోటి వాళ్ళందరూ ఏమనుకుంటారు నాకు అనవసరం, నా భర్త నన్ను చేసుకోబోయాడు ఏమనుకుంటున్నా నాకు అనవసరం, ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నా యేసయ్య కోసం నేను నిలబడతాను, ఆమేన్. ఆ రోజు నా నిలబడ్డది. ఈ రోజు వరకు ఎన్ని స్టాట్యూలు నిలబడుతుంటే మొత్తం ప్రపంచం అంతా కూడా. ఎందుకని? ఆ రోజు నన్ను నిలబడ్డది కాబట్టి. నువ్వు దేవుని కోసం నిలబడినట్లయితే అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు నీ ద్వారా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఆమేన్. హల్లెలూయా. మరి ఎస్తేరు ఎప్పుడైతే నిలబడ్డదో దేవుడు అక్కడ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చేశాడు. ఆమెని రాణిగా చేశాడు. ఆమె మాటే శాసనంగా మార్చబడింది. ఆమె ద్వారా యూదా జాతి అంతా కూడా రక్షించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జాతిని రక్షించాలని చూస్తున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని రక్షించాలని చూస్తున్నాడు. దేవుడు మీ ఊర్లో అద్భుతం చేయాలని చూస్తున్నాడు. కానీ ఒక్కడు కావాలి, ఒక్కడు నిలబడాలి, ఒక్కడు పౌరుషంగా ఉండాలి, ఒక్కడు నీతిగా ఉండాలి. నువ్వు నీతిగా నిజాయితీగా రిస్క్ తీసుకున్నట్లయితే నీ ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. కొత్త నిబంధనలో పౌలు శీలలు చూసినట్లయితే వాళ్ళంట దేవుని పరిచర్య మీద వెళ్తున్నారంట. పుత్తూను దెయ్యం పట్టినట్టు ఒక అమ్మాయి ఉన్నదంట. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? కేకలు వేస్తుంది, బాధలు పెడుతుంది, ఎన్నో చేస్తూ ఉంది. ఆమె పని ఆమె చూసుకోవాలి కదా. వీళ్ళ పని చూసుకున్నప్పుడు వీళ్ళని సజీవుడైన దేవుని సేవకులారా అని చెప్పి అది ఇదని అంటే ఆ పౌలు గారికి ఒకరోజు బాధ కలిగి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వెళ్ళిపోవాలన్నాడంట. ఎప్పుడైతే దెయ్యం వెళ్ళిపోయిందో ఆ పిల్ల మామూలు పిల్ల అయిపోయింది, మంచి బట్టలు వేసుకుంటుంది. అందరూ వచ్చి కూర్చుంటున్నారు. అంతకుముందు ఏం చేసింది? కూర్చుని ఇదిగో నీ జీవితంలో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఇలాగని చెప్తుంటే సోది చెప్తుంటే అయ్యి బాబోయ్ మా జీవితంలో జరిగింది చెప్పేస్తుంది అని చెప్పేసి డబ్బులు ఇచ్చేస్తారు. వాళ్ళ అమ్మ 4 బోళ్ళు సంపాదన వచ్చేసింది. పిల్ల ఎలాగున్నా మనకు అనవసరం, పిల్ల ద్వారా సంపాదన వస్తుందని చెప్పి హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడైతే పౌలు గారు ఇలా చేశారో దెయ్యం వెళ్ళిపోయాకి పిల్ల ఏమి లేదు, ఇంకా మామూలుగా కూర్చుని ఉన్నదన్నమాట. ఏం మాట్లాడతలేదు, ఇదేంటి సంగతి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇదిగో వీళ్ళు ఎవరో వచ్చారు, ఇలా చేశారు, మా వ్యాపారం పోయింది, మా పిల్లలాగైందని చెప్పి కేసు పెట్టారంట. పోనీ విచారణ చేసిన వాళ్ళు అసలు ఏం జరిగిందని ఆలోచించాలా? వెంటనే వీళ్ళని జైల్లో పెట్టేసి చిత్త కొట్టేశారనమాట. అంటే వీప అంతా కూడా దెబ్బలు కొట్టేశారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంట గమనించాలి. ఇప్పుడు దెయ్యాన్ని వెళ్ళగొడితే రిస్క్ అని తెలిసి వాళ్ళకి, అయినా సరే వాళ్ళు ఏం చేశారు? జైల్లో పెడతారని తెలుసు, సమస్య వస్తుందని తెలుసు, ఏది ఏమైనా సరే దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, జైల్లోకి వెళ్ళారు, శిక్షణ అనుభవించారు, బాధను అనుభవించారు. అయినా సరే మళ్ళీ ప్రైజింగ్ చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నిలబడితే నీకు శోధన వస్తుంది. దేవుని కొరకు నిలబడితే సమస్య వస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా కానీ నిలబడి చూడండి. ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఒక ఎస్తేర్లాగా, ఒక దానియేలులాగా, షద్రకు మేషకు అబేద్నెగో వారిలాగా ఇక్కడ పౌలు శీలలు ఏం చేశారంటే వాళ్ళు అక్కడ నుండి ప్రార్థించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. బహిర్గతంగా చక్కటి సువార్త చేశారు. కానీ ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళారో అక్కడ జైల్లో ఉన్నటువంటి వారికి సువార్త ఎవడో ప్రకటించరాలేని. కానీ వీళ్ళు ఏం చేశారంట? అక్కడ సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు, అక్కడ ప్రభావితం చేయడం మొదలుపెట్టారు. మొత్తం అందరు బంధకాలు తెంచివేయబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ పరిస్థితిలో ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు తెలుసా? నువ్వు ఆ ప్లేస్లో ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు తెలుసా? అస్సలు నాకు నచ్చలేదండి. ఇక్కడ నీకు నచ్చిందని పంపట్లేదు. అక్కడ పౌలు శీలకు నచ్చుతుందని దేవుడు అక్కడికి పంపలేదు. పౌలు శీలలు వెళ్తాం ద్వారా అక్కడ ఉన్న వారందరూ బంధకాలు తెంచివేయబడతాయని. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ ప్లేస్ మంచిది కదండి, ఈ ఇల్లు మంచిది కదండి, ఇది అదని చెప్తుంటారు చాలామంది. ఎస్, మంచిది కానీ ప్లేస్లో నుంచే నువ్వు వెళ్ళాలి. నజరేతు నుంచి ఏమన్నా మంచిది వస్తుందా? రాదు. కానీ వచ్చాడు యేసయ్య, ఆమేన్, హల్లెలూయా. ఆ ప్లేస్ మంచిది కాకపోవచ్చు, నువ్వు మంచివాడిగా ఉండాలి. ఆ ఫ్యామిలీ మంచిది కాకపోవచ్చు, నువ్వు మంచి వ్యక్తిగా ఉండాలి. ఆ యొక్క ఆఫీసులో ఎవరు మంచోళ్ళు కాకపోవచ్చు, నువ్వు మంచిగా చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి నిర్ణయాలు తీసుకోండి. మీరున్న ప్లేస్ని, మీరున్న ప్రదేశాన్ని ప్రభావితం చేయండి. ప్రభు కొరకు నిలబడండి. ప్రభు నామాన్ని మహింపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు అందరికీ అటువంటి అవకాశం ఇచ్చి నడిపించిన గాక, ఆమేన్. నేను దేవుని కొరకు నిలబడ్డాను, మీరు కూడా నిలబడండి. దేవుడు మరి తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు, వారు శూరకార్యాలు చేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి నేను దేవుని కొరకు నిలబడతాను. నా ద్వారా నా యేసయ్య శూరకార్యాలు చేయాలని నేను ఆశపడతాను. నా గ్రామం కొరకు, నా కుటుంబం కొరకు, నా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో నేను ఒక వ్యక్తిగా నిలబడతాను. నేను నా ద్వారా దేవుడు అనేక కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నవారందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఈ రోజున మరి ప్రతికూల పరిస్థితులను తెలిసినా కూడా నిలబడితే సమస్య వస్తుందని తెలిసి కూడా నిలబడ్డారు, దేవుని నామాన్ని మహింపరిచారు, అద్భుతాలు చూస్తారు. ఈ రోజున మరి ఇంతవరకు మీ జీవితంలో దుఃఖము, వేదన, బాధ, సమస్య, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, కృంగుదల ఎదురవ్వయము, దయచేసి అక్కడ ఆగిపోతే ఇప్పుడు కూడా సమస్యలు శాశ్వతం కాదు, యేసుక్రీస్తు ప్రభువు శాశ్వతం. దేవుడు నమ్మదగిన వాడు, నీ సమస్య నమ్మదగినది కాదు. ఈరోజు నీ సమస్య ఉంటుంది, రేపు సంతోషం వస్తుంది. రాత్రంతా ఏడ్చిన కానీ ఎర్లీ మార్నింగ్ దేవుడు దుఃఖాన్ని నాట్యంగా మార్చేసే దేవుడు మనకున్నాడు. ఆమెన్, ఆమెన్. ఏ పరిస్థితినైనా మార్చగలుగుతాడు, ఎటువంటి సిచ్యువేషన్ అయినా మార్చేశాడు ఆల్రెడీ. నువ్వు స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత నీది. ఆమెన్. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరిని బలపరిచిన కాక. మరి అనేక మంది ఆన్లైన్లో చూస్తూ ఉన్నారు. దయచేసి మరి మీరంతా కూడా మంచి నిర్ణయాలు తీసుకుని, ఏ సమస్య వచ్చినా నేను దేవుని కొరకు నిలబడతాను, రోషంగా నిలబడతాను, పౌరుషంగా నిలబడతాను అని మీరు ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకున్నారో దేవుడు మీ ద్వారా అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో మరి వాక్యపు వెలుగులు మమ్మల్ని అంతా నడిపించి బలపరచావు. యేసుక్రీస్తు నామములో విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా అనేక మంది హృదయాల్లో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ఏ వాక్యాన్ని సైతాను గడి ఎత్తుకొని పోకుండా నా ప్రభావ హృదయాల్లో నాటబడాలి, నూరంతల పంట అనుభవించాలి. ఇక్కడ ఉన్న అందరి జీవితాలు అద్భుతమైన ఆశ్చర్యాలు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మనం ఇప్పుడు 10వ నెలలో ఉన్నాం. నూతన సంవత్సరానికి కేవలం 2.5 months మాత్రమే ఉంది.